Hi guys, welcome to LTX classes UPSC. Hope you all are doing good and okay. I am your Manish Patwada, your Hindi analysis current affairs educator. Hope you all are doing good and okay. సారీ గైస్, హెల్త్ అస్సలు సహకరించట్లేదు. థ్రోట్ పెయిన్ బాగా అంటే బాగా ఉంది, గట్టిగా మాట్లాడలేకపోతున్నాను. సో దానివల్ల మీకు సాటర్డే హిందూ అనాలిసిస్ కూడా ప్రొవైడ్ చేయలేకపోయాను. మా ఇన్స్టిట్యూట్ లోపల కూడా పాలిటీ క్లాసెస్ చెప్పట్లేదు నేను, బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూస్ ఎట్లా అవగానే మీకు లైవ్ లోపలికి వస్తాను. ఇప్పుడు ఇంటి నుంచి మీకు అనాలిసిస్ కూడా ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నానంటే, చాలామంది నా అనాలిసిస్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఎవ్రీ వన్ ఈజ్ ఓపెన్ ఫర్ మై అనాలిసిస్. సో మండే కాబట్టి మండే కలిపి ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్ టాపిక్స్ అన్నీ ఉన్నాయి. సో అందుకోసం మీ గురించి అనాలిసిస్ని తీసుకొచ్చాను. ఐఎమ్ పుషింగ్ మై లిమిట్స్ ఓన్లీ ఫర్ యూ గైస్, ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది, మీరు అందరూ బాగా చదవాలి అనేసి. సో కొంచెం నా వాయిస్ అనేది లోగా పెడుతున్నాను. సో ఎవరికైనా సరే కొంచెం ఇన్కన్వీనియన్స్ అయితే ఒక 2-3 డేస్కి అడ్జస్ట్ అవ్వండి. దట్ ఈజ్ మై ఓన్లీ రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్ తప్ప నా నుంచి ఇంకేమీ లేదు. చూసుకోండి, వింటర్ సీజన్ లోపల హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. మెయిన్లీ కోల్డ్ లోపల బయట ఎక్కువ తిరగొద్దు. వెళ్ళిన మాస్క్ వేసుకొని స్వెటర్ వేసుకొని వెళ్ళండి. అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. లేకపోతే హెల్త్ దెబ్బైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ అనాలిసిస్. అందరు ఎట్లా ఉన్నారు? అందరు బాగానే ఉన్నారా? జాగ్రత్తగా ఉండండి అందరూ. హెల్త్ అస్సలు చాలా అంటే చాలా దారుణంగా ఉంది బయట. సో మీరు హెల్త్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ గురించి చాలా ట్రై చేస్తున్నాను, బట్ హెల్త్ సహకరించట్లేదు. లైవ్లోకి ఏదో ఒక రోజు వచ్చేస్తా, ఓకేనా? హాయ్ గైస్, మీ గురించి యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 అవర్ అంబిషియస్ క్రాష్ కోర్స్ లాంచ్ చేయబోతున్నాం. ఇందులో ప్రతి సబ్జెక్ట్కి మీకు ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ ఉంటాయి. మీకు నచ్చే మీరు మెచ్చే టాప్ ఫ్యాకల్టీ చేత రివిజన్ క్లాసెస్ ఉంటాయి. సెకండ్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. ఏవైతే మీకు టెస్ట్ సిరీస్ ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ కూడా ఫ్యాకల్టీ చేత మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. థర్డ్, కరెంట్ అఫైర్స్ రివిజన్ క్లాసెస్. ఏదైతే మన ప్రిలిమ్స్ 365 ఉంటుందో ఈ 1 ఇయర్ వచ్చే కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ వైజ్ అన్నీ కూడా మీకు కరెంట్ అఫైర్స్ రివిజన్ క్లాసెస్లో దొరుకుతాయి. అండ్ ఇంకా బెనిఫిట్ ఏంటంటే, మీకు లాస్ట్ 10 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్స్తో ఇవ్వబోతున్నాం అనమాట. సో దీనివల్ల మీకు యూపీఎస్సీలో క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి, ట్రెండ్ ఎట్లా వస్తుంది, ఎందుకంటే మీకు ఫ్యాకల్టీ చెప్తారు కాబట్టి, ఫ్యాకల్టీ ఇంటర్వ్యూ వరకు మెయిన్స్ వరకు వెళ్ళి ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు యూపీఎస్సీలో క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి. వాళ్ళు మీకు ఫ్యూచర్ కూడా ప్రెడిక్ట్ చేయగలరు. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీరు ఏ సబ్జెక్ట్ ఎంతవరకు చదవాలి అనేది చెప్పడానికి ట్రై చేస్తుంది. అండ్ లాస్ట్, అవర్ యూఎస్పీ ఫర్ దిస్ ఇయర్ ఇస్ ప్రిలిమ్స్ హ్యాక్ సిరీస్. ఇది మన సమ్యక్ సార్, నా బెస్ట్ ఫ్రెండ్, నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ సమ్యక్ సార్ క్లాస్ తీసుకోబోతున్నారు. సమ్యక్ సార్ అతను ఇప్పటికే మ్యాపింగ్ సిరీస్ పెడుతున్నాం జోగ్రఫీ. అతను ఇప్పటి వరకు మన ఆంధ్ర లోపల ఏ ఇన్స్టిట్యూట్లో లోపల లేని ఒక హ్యాక్ సిరీస్ తీసుకుని రాబోతున్నారు. ఏంటి ఈ హ్యాక్ సిరీస్ అంటే, మీ అందరికీ కూడా చాలామంది నేను కామెంట్స్ చూస్తున్నాం, మాకు 80 వస్తున్నాయి సార్, అట్ లాస్ట్ 10 marks వల్ల మాకు ఎగ్జామ్ పోతుంది, లాస్ట్ 5 marks మాకు ఎగ్జామ్ పోతుంది అంటున్నారు. ఆ డిఫరెన్స్ వల్ల మాకు ఎగ్జామ్ పోతుందనే వాళ్ళకి ఈ హ్యాక్ సిరీస్ అనేది ఒక గేమ్ చేంజర్. ఈ హ్యాక్ సిరీస్ లోపల సమ్యక్ సార్ మీకు ప్రతిదీ కూడా చాలా ఇన్డెప్త్గా డీల్ చేయబోతున్నారు. మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవబోతుంది. క్వశ్చన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎగ్జామ్ ప్రెజర్ లోపల క్వశ్చన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో డీల్ చేయబోతారు. రేపు అది డెమో ఇస్తారు, చూడండి, మీ అందరికీ నచ్చుద్ది. ఐ హోప్ యూ విల్ ఆల్ లైక్ ద కోర్స్. సో దీని ఫీజు 15,000 అనుకున్నాం, బట్ 12,000కి పెట్టున్నాం. లైవ్ క్లాసెస్ అనేవి 1st Jan నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. మీకు ఏం తెలుసుకోవాలని యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతీ మ్యామ్ ఉంటారు హెల్ప్ డెస్క్లో. షీ విల్ గైడ్ యూ త్రూ ద కోర్స్ అనమాట. లేదంటే ఎల్టీ క్లాసెస్ యాప్ ఎట్లానో ఉందో అందులో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో ఐ హోప్ మీ అందరూ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటారు. ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని మీ యొక్క ప్రిలిమ్స్ని ఎలాగైనా క్రాక్ చేసేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్, బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్. మీ ఇయర్ని ఒక బ్లాక్ బస్టర్ ఇయర్గా ఎండ్ చేయడానికి ఇది ఒక మంచి ఆఫర్ అనమాట. ఎవరెవరైతే ఎల్టీఎక్స్ క్లాసెస్లో
కోర్సెస్ యొక్క ప్రైస్ డ్రాప్ అయితే కొనుక్కుందాం, పర్చేస్ చేసుకుందాం అని ఫీల్ అవుతున్నారో మీ అందరి కోసం బ్లాక్ బస్టర్ ఈవెంట్ ఆఫర్ అనేది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తీసుకొస్తుంది. ఈ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ఆఫర్లో ప్రత్యేకత ఏంటంటే ఎల్టీఎక్స్లో దొరికే ప్రతి కోర్స్, ఈ కోర్స్ ఆ కోర్స్ అని కాదు, ప్రతి కోర్స్ 45 రూపీస్ నుంచి 80,000 రూపీస్ వరకు మీకు ఏ కోర్స్ దొరికినా సరే అన్ని కోర్సెస్ మీద కూడా మీకు 20% ఆఫర్ అందజేయబడుతుంది అనమాట. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్లెక్స్ వీఆర్ గివింగ్. బట్ ఇక్కడ ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే సింగిల్ పేమెంట్ అనేది ఎట్లా చేయాలి? సింగిల్ పేమెంట్ చేయాలి. మీరు ఈఎంఐ ఆప్షన్ ద్వారా కడదామంటే అవ్వదు. మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది, స్టూడెంట్ ఫ్రెండ్లీ. బట్ ఈ ఒక్క బ్లాక్ బస్టర్ ఈవెంట్ ఆఫర్కి మాత్రం మీరు సింగిల్ పేమెంట్ లోపల మీ యొక్క పేమెంట్ని చేయాలి. అండ్ సెకండ్ థింగ్, ఎవరెవరైతే ముందుగా ఎల్టీఎక్స్ క్లాసెస్లో కోర్సెస్ తీసుకున్నారో ఈఎంఐ ఆప్షన్ ద్వారా పే చేస్తున్నారో మీరు రిమైనింగ్ అమౌంట్ కనుక మీరు కట్టేస్తే ఒకే పేమెంట్ లోపల మీరు కూడా ఈ 20% ఆఫర్ అనేది అవైల్ చేసుకోవచ్చు. సో ఇద్దరికి, పాత ఆస్పిరెంట్స్కి కొత్త ఆస్పిరెంట్స్, ఎల్టీఎక్స్ అనేది అందరినీ ఈక్వల్గా చూస్తుంది కాబట్టి ఇది అందరికీ బెనిఫిట్ అనమాట. సో ఆఫర్ అనేది ఓన్లీ 31st డిసెంబర్ వరకు. ఇంకా ఈ మంత్లో 15 డేస్ ఉన్నాయి. ఎవరెవరైతే కోర్సెస్ తీసుకుందాం అనుకుంటున్నారో ఈ 15 డేస్ని యూటిలైజ్ చేసుకొని కోర్సెస్ని తీసుకోండి. మీకు ఏం తెలుసుకోవాలన్నా సరే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. లేదా యూ హ్యావ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ లోపల మీరు కోర్సెస్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇవాళ మండే కాబట్టి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ 9 ఆర్టికల్స్. గైస్ ముందే చెప్తున్నాను, నాకు కొంచెం వాయిస్ బాగాలేదు కాబట్టి నేను బ్రేక్స్ తీసుకొని చెప్పబోతున్నాను. స్ట్రిచ్ వీడియో ఉండదు, మీకు అన్నీ కట్ చేసి పెడతాం అనమాట. సో దాంతో మీరు అడ్జస్ట్ అవ్వండి. సో మనం డిస్కస్ చేయబోయే 9 ఆర్టికల్స్ ఏంటంటే హౌ విల్ ఆస్ట్రేలియా సోషల్ మీడియా బ్యాన్ వర్క్. సో ఆస్ట్రేలియా లోపల 16 years కన్నా తక్కువ ఉన్న పిల్లలకి సోషల్ మీడియాని మరి ఇంకా యాక్సెస్ చేసేది లేదు. ఫస్ట్ కంట్రీ దే హ్యావ్ బికమ్. సో ఆ ఆర్టికల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సెకండ్, కోర్ట్స్ మస్ట్ ప్రొటెక్ట్ నాట్ రెగ్యులేట్ ఫ్రీ స్పీచ్. కోర్ట్స్ అనేవి ప్రొటెక్ట్ చేయాలి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, కానీ దాన్ని రెగ్యులేట్ చేయకూడదు. థర్డ్, ఆర్ మీథేన్ ఎమిషన్స్ ఇన్ ఇండియా బీయింగ్ మిస్డ్. సో మీథేన్ ఎమిషన్స్ గురించి వచ్చింది. ఈ 3 కూడా మెయిన్స్ లోపల డిస్కస్ చేయబోతున్నాం. ఇది ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించి. ఫోర్త్, పొందూరు మన శ్రీకాకుళం ఉంది కదా, పొందూరు ఖాదీకి జిఏ ట్యాగ్ వచ్చింది, దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. 5, హౌ మ్యాంగ్రూవ్స్ కెన్ హెల్ప్ ప్లాంట్ సర్వైవ్ ఇన్ సాల్ట్ వాటర్. మ్యాంగ్రూవ్స్ అంటే తెలుసు కదా మీకు, మడ అడవులు అంటారు అనమాట. ఈ మడ అడవులు అనేవి ఎక్కడ దొరుకుతాయి? మీకు కోస్టల్ ఏరియాస్లో దొరుకుతాయి అనమాట. కోస్టల్ ఏరియాస్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది కదా, అవి ఎలా సర్వైవ్ అవుతున్నాయి అనే దాని గురించి ఇది హెల్ప్ చేయబోతుంది. ఇది చెప్తున్నాను అనమాట, ఈ టెక్నాలజీ చెప్తుంది రీసెర్చ్. 6, ఫర్మ్స్ థ్రెటన్ టు పుల్ అవుట్ పవర్ ప్రాజెక్ట్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో పవర్ ప్రాజెక్ట్స్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ని జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వెనక్కి వచ్చేస్తున్నాయి అంటున్నారంటే బికాస్ ఆఫ్ ది పబ్లిక్ ప్రొటెక్షన్ ఎక్సెట్రా. 7, టఫ్ రెస్ట్రిక్షన్స్ ఇన్వోక్డ్ యాజ్ ఎయిర్ క్వాలిటీ డ్రాప్స్ టు సీజన్స్లో. ఎయిర్ క్వాలిటీ అనేది పడిపోయిందంట. వర్స్ట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉన్నదో వర్స్ట్ పొజిషన్ పడిపోయింది. 8, ఇండియన్ నేవీ టు కమిషన్ సెకండ్ MH-60R హెలికాప్టర్ స్క్వాడ్రన్ ఇన్ గోవా. సో ఇది డిఫెన్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్, కేరళ గవర్నర్ సేస్ దెర్ ఇస్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ఇన్ వైస్ ఛాన్సలర్ సెలక్షన్. ఈ వైస్ ఛాన్సలర్ ఇష్యూ గురించి మొన్న కూడా మాట్లాడాం, ఎవరు కూడా మాట్లాడబోతున్నాం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా, మీ గురించి బెస్ట్ టు బెస్ట్ ఆర్టికల్స్ నేను పిక్ చేసుకుంటూ తీసుకొస్తున్నాను. మీరు న్యూస్ పేపర్ మీరు ఈ 9 ఆర్టికల్స్ చదువుకుంటే సరిపోద్ది. ఈ 9 ఆర్టికల్స్ ఎతకడానికి ఇట్ ఈస్ టేకింగ్ మీ మోర్ దెన్ అన్ అవర్. మీకు ఏది ముందు కవర్ చేయలేదు, ఏది ఇప్పుడు కవర్ చేయాలి, ఇవన్నీ కూడా మెజర్ చేసేసి బ్యాలెన్స్డ్గా మీ గురించి హిందూ అనాలిసిస్ని సైంటిఫిక్ వేలో తీసుకొస్తున్నాను. ఐఎమ్ ఓన్లీ డూయింగ్ దిస్ బికాజ్ ఓన్లీ ఫర్ యూ. సాటర్డే సార్ చెప్పారు, చక్రీ సార్ చెప్పిన కరెంట్ అఫైర్స్ కూడా నేనే సెలెక్ట్ చేశాను మీకోసం. ప్రతిదీ కూడా నేను మీ గురించే తీసుకొని వస్తున్నాను. ఐ హోప్ ఎవ్రీవన్ సపోర్ట్స్ మీ ఇన్ దిస్ ఇనిషియేటివ్. నన్ను సపోర్ట్ చేయడం అంటే ఎల్టీఎక్స్ని సపోర్ట్ చేసినట్టు. ఎల్టీఎక్స్ని సపోర్ట్ చేయండి, కోర్సెస్ పర్చేస్ చేసుకోండి. మన ఇన్స్టిట్యూట్ బాగా థ్రైవ్ అయితేనే మీకు ఇంకా మంచి మంచి ఇనిషియేటివ్స్ తీసుకొని రాగలం. ఐ హోప్ ఎవ్రీవన్ విల్
అండర్స్టాండ్ దట్. నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్. ఇందాక జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీతో టీచ్ చేయించబడుతుంది. నెక్స్ట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. ఎన్సీఆర్టీ సార్ ప్రీ రిక్విజిట్ ఫర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ మీ అందరికీ తెలుసు. సో అందుకోసం మన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్రతి ఎన్సీఆర్టీని ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం. థర్డ్, కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. మార్నింగ్ ద హిందూ నేను ప్రొవైడ్ చేస్తున్నాను, అలా ప్రెస్టీజియస్గా మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తున్నాను. నాతో పాటు కార్తిక్ సార్, నాతో పాటు ఎవరు కార్తిక్ సార్, అతను కూడా మిగతా పేపర్స్ నుంచి వచ్చే కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కవర్ చేస్తున్నారు. మా ఇద్దరం కూడా కరెంట్ అఫైర్స్ని ఇన్డెప్త్గా మీ గురించి తీసుకుని వెళ్తున్నాం. అండ్ జిఎస్ పేపర్ 2 ప్రిలిమ్స్లో ఉండే సబ్జెక్ట్ సీసాట్. చాలామంది సీసెట్ అనేది ఒక నైట్ మేర్, బికాస్ చాలామందికి మ్యాథ్స్ అంటే భయం. సో అందుకోసం జిఎస్ పేపర్ 2లో ఉండే సీసెట్ని మనం 3 months ప్రొవైడ్ చేయబోతున్నాం. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు బిల్డ్ చేయబోతున్నాం. ఇది కూడా మన యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ఉంటుంది. అండ్ అట్ లాస్ట్ టెస్ట్ సిరీస్. ఎంత చదివినా ఏం చేసినా ఇట్ ఆల్ కమ్స్ డౌన్స్ టు టెస్ట్ సిరీస్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఎవ్రీ వీక్ మీకు మాడ్యూల్ బేస్డ్ టెస్ట్లు అవుతుంటాయి. అండ్ లాస్ట్లో ఫుల్ లెంత్ టెస్ట్లు అవుతుంటాయి. అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. చక్రి సార్ మీకు రోజుకు ఒక క్వశ్చన్ ఇచ్చి అది ఎట్లా రాయాలో చెప్పి మీరు రాసిన తర్వాత దాన్ని అనలైజ్ చేసి ఎక్కడ తప్పు రాస్తున్నారు, బాడీలో తప్పు ఉందా, ఇంట్రోలో తప్పు ఉందా, కంక్లూజన్లో తప్పు ఉందా చెప్పి లాస్ట్లో మీకు మోడల్ ఆన్సర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సులో ముందు 70,000 ఫీ ఉండేది. బట్ బ్లాక్ బస్టర్ ఇయర్ అండ్ ఆఫర్ ద్వారా మీకు అది 56,000కే వస్తుంది. దట్ టు విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. చూసుకోండి ఎంత మంచి ఆఫర్. ఈ నార్మల్గా ఇది మంది బైలింగ్వల్, తెలుగు మీడియం ఎక్స్ప్లెనేషన్, ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్. బట్ ఇప్పుడు మనం తెలుగు మీడియం లోపల కూడా లాంచ్ చేసాం. సో అన్ని కోర్సెస్ మీకు బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నాయి. సో తెలుగు మీడియం లోపల కూడా ఈ ఆఫర్ ఉంది. 31st December వరకు ఈ ఎల్టీఎక్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అనేది మీకు 56,000కి వస్తుంది. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మీకు అన్ని డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఆప్షనల్ ఇన్ఫినిటీ. బ్లాక్ బస్టర్ అండ్ ఆఫర్లో మన దగ్గర ఈ ఆప్షన్ అనేది 30,000. బట్ మనం 20% ఆఫర్ వల్ల మీకు 24,000కి వస్తుంది. మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, పబ్యాడ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. ఈ అన్ని ఆప్షనల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఈ 5 ఆప్షనల్స్లో ఏ కోర్స్ కావాలన్నా సరే యూ కెన్ సబ్స్క్రైబ్ అన్నమాట. నెక్స్ట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్. చాలామంది యూపీఎస్సీకే కాదు గ్రూప్స్కి కూడా ప్రిపేర్ అవుతారు అన్నిటితో కలిపి. సో మన 2 రాష్ట్రాల లోపల కూడా గ్రూప్స్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. అది ఆలోచించి మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ తీసుకొచ్చాం. ఇందులో మన దగ్గర యూపీఎస్సీ ఇన్ఫినిటీలో దొరికే ప్రతిదీ ప్లస్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, టీజీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అన్ని కోర్సెస్ కూడా మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్లో దొరుకుతాయి అన్నమాట. సో మన దగ్గర ముందు కాస్ట్ అది 80,000 అండి. దాన్ని మనం 64,000కి ఇస్తున్నాం. దట్ టు విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సులో ప్లస్ లోపల దొరికే ప్రతి కోర్సు కూడా ఇప్పుడు తెలుగు మీడియంలో కూడా ఉంది. మన దగ్గర తెలుగు మీడియంలో క్లాసెస్ లాంచ్ అయిపోయి జోగ్రఫీ ప్రసాద్ సార్ క్లాసెస్ స్టార్ట్ చేస్తారు, ఎకానమీ సురేష్ సార్ కూడా. సో మీ గురించి యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఇంగ్లీష్ మీడియం టీచ్ చేసే ఫ్యాకల్టీయే తెలుగు మీడియంలో టీచ్ చేస్తున్నారు. సో దానివల్ల మీకు పెద్ద ఇబ్బంది ఉండదు. సో ఈ కోర్సెస్ గురించి తెలుసుకున్నంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు, మీకు కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూ విల్ గెట్ టు నో అబౌట్ ది కోర్సెస్ అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ అనాలిసిస్. ఫస్ట్ ఆర్టికల్. హౌ విల్ ఆస్ట్రేలియా సోషల్ మీడియా బ్యాన్ వర్క్? ఏం జరిగిందంటే ఆస్ట్రేలియా లోపల 16 years బిలో ఏంటి 16 years బిలో చిల్డ్రన్ ఇంకా సోషల్ మీడియా వాడకూడదు. సో ఆస్ట్రేలియా బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు బ్యాన్ సోషల్ మీడియా ఫర్ చిల్డ్రన్ అనమాట. ఎందుకు? సోషల్ మీడియా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ప్రొయాక్టివ్ స్టెప్ తీసుకొని బ్యాన్ చేసింది అనమాట. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ద ఆర్టికల్ ఎగ్జామిన్స్ ఆస్ట్రేలియాస్ డెసిషన్
to impose social media ban on children under 16, explaining the rationale behind the move, how the law will operate, the complaints burden, ఏవైతే ఈ ట్విట్టర్ ఫేస్బుక్ ఇవన్నీ ఉంటాయి ఆ ప్లాట్ఫామ్స్ మీద కంప్లైంట్స్ ఎట్లా ఉంటుంది, అండ్ కన్సర్న్స్ అరైజింగ్ ఫ్రమ్ ఏజ్ వెరిఫికేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం. డీటెయిల్ అనాలిసిస్. ఫస్ట్, రేషనల్ బిహైండ్ ద బ్యాన్. అసలు ఎందుకు బ్యాన్ చేస్తున్నాం అంటే, ద ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ వ్యూస్ సోషల్ మీడియా, ఆస్ట్రేలియా గవర్నమెంట్ సోషల్ మీడియాని ఎట్లా చూస్తుంది, యాజ్ అ ఫెర్టైల్ గ్రౌండ్. ఫెర్టైల్ గ్రౌండ్ అంటే యాజ్ అ స్ట్రాంగ్ గ్రౌండ్. ఫెర్టైల్ అంటే అక్కడ యాక్టివిటీస్ జరిగే ఛాన్స్ ఉందన్నమాట. ఫర్ సైబర్ బుల్లింగ్. ఫస్ట్ థింగ్ ఏంటి, సైబర్ బుల్లింగ్. ఇప్పుడు ఆన్లైన్లో అప్పుడు ఈజీగా అమ్మాయిల్ని అబ్బాయిల్ని అందరినీ కూడా ఏడిపించడం, లేకపోతే వాళ్ళు సెక్షువల్ హెరాస్మెంట్ చేయడం, ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి, ఆన్లైన్ లోపల. అందుకే ఫస్ట్ సైబర్ బుల్లింగ్. సెకండ్, హార్మ్ఫుల్ కంటెంట్ అంటే దట్ కెన్ ఇంపాక్ట్ చిల్డ్రన్స్ బిహేవియర్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని మొబిలైజ్ చేయడం, డ్రగ్స్ ఎడిక్ట్స్ చేయడం, అన్నిటికీ కూడా హార్మ్ఫుల్ కంటెంట్. థర్డ్, ఆన్లైన్ ప్రిడేటర్స్ అంటే ఈ ఎవరెవరైతే ఉంటారో ఈ పెద్ద ప్లాట్ఫామ్స్, లేకపోతే ఎవరెవరైతే బయట క్రిమినల్స్ వీళ్ళందరూ ఉంటారో వీళ్ళందరూ ఆన్లైన్లోకి వస్తున్నారు. అండ్ మెంటల్ హెల్త్ హార్మ్ టు ద చిల్డ్రన్. మెంటల్ హెల్త్ ఎలా అవుతుంది, ఒక అమ్మాయి మంచిగా అందంగా ఉందనుకుందాం, మన దృష్టిలో అందం అంటే ఏంటి, వైట్గా స్లిమ్గా ఉంది, తన ఫొటోస్ అనేవి పిక్స్ పెడుతుంది తన సోషల్ మీడియా అకౌంట్ లోపల. అప్పుడు ఒక అమ్మాయి ఎవరైతే డస్కీ కలర్గా కొంచెం లావుగా ఉందో తన ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి తనకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా. సో అందుకు ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఎట్లా చూస్తుంది సోషల్ మీడియాని యాజ్ అ ఫెర్టైల్ గ్రౌండ్ ఫర్ సైబర్ బుల్లింగ్, హార్మ్ఫుల్ కంటెంట్, ఆన్లైన్ ప్రిడేటర్ అండ్ మెంటల్ హెల్త్ హార్మ్. సో ప్రొటెక్టింగ్ మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ మైనర్స్ ఈ సైటెడ్ యాజ్ అ ప్రైమరీ జస్టిఫికేషన్ ఆఫ్ ది బ్యాన్. ఈ బ్యాన్ ఎందుకు మెయిన్గా తీసుకొస్తున్నారంటే, మెయిన్గా ప్రొటెక్టింగ్ మెంటల్ హెల్త్ వెల్బీయింగ్ ఆఫ్ మైనర్స్. సో వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయడానికి. వాట్ ద లా ప్రొవైడ్స్. లా ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఇంట్రడ్యూస్డ్ త్రూ ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్. దానికి ఏం పెట్టేవాళ్ళు, ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. సోషల్ మీడియా మినిమం ఏజ్ బిల్ 2024. దానికి వాళ్ళ పేరు ఏం పెట్టారు, సోషల్ మీడియా మినిమం ఏజ్ బిల్. పేరులోనే ఉంది, ఆ పేరు చదివితే అదేంటో అర్థమైపోతుంది. మ్యాండేట్స్ ఏ మినిమం ఏజ్ ఆఫ్ 16 years ఫర్ క్రియేటింగ్ అకౌంట్స్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఒక పర్సన్కి మినిమం ఎన్ని ఇయర్స్ ఉండాలి ఒక ప్లాట్ఫామ్ మీద అకౌంట్ బిల్డ్ చేసుకోవాలంటే 16 years. మన దగ్గర 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చిన పిల్లలకు కూడా ఇప్పుడు అకౌంట్స్ క్రియేట్ చేసేస్తున్నారు. నేను మా ఫ్రెండ్స్ కొంతమంది అమ్మాయిలు మ్యారేజ్ అయ్యింది వాళ్ళు చూస్తున్నాను, వాళ్ళ పిల్లలకి కూడా అకౌంట్లు అనమాట. వాళ్ళ పిల్లలకి పుట్టగానే వాళ్ళ పిల్లలకి అకౌంట్, వాళ్ళ పిల్లల యొక్క ఫొటోస్, ఇమేజెస్ అన్నీ కూడా అందులో పోస్ట్ చేస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్, పేరెంట్స్ కెనాట్ లీగల్లీ కన్సెంట్ టు అలౌ చిల్డ్రన్ బిలో 16 టు యూజ్ సోషల్ మీడియా. నార్మల్గా ఏంటి, పేరెంట్స్ అలౌ చేస్తే యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. చాలా కంట్రీస్లో ఇదే ఉంది. బట్ ఆస్ట్రేలియాలో ఏంటంటే పేరెంట్స్ కూడా అలౌ చేయలేరు. పేరెంట్స్ కెనాట్ లీగల్లీ కన్సెంట్ టు అలౌ చిల్డ్రన్ బిలో 16 టు యూజ్ సోషల్ మీడియా. ఒకవేళ ఏదైనా ఒక కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేదా ట్విట్టర్, ఎవరైనా సరే ఒకవేళ వైలేట్ చేస్తే ఆస్ట్రేలియన్ డాలర్స్ 33 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ వరకు వాళ్ళకి పెనాల్టీ వేస్తారంట. మెయిన్ ప్రొవిజన్స్ పేరేంటి, సోషల్ మీడియా మినిమం ఏజ్ బిల్, మినిమం 16 years ఉండాలి, పేరెంట్స్ కూడా ప్రొటెక్ట్ చేయలేరు, కెనాట్ లీగల్లీ కన్సెంట్. ఫోర్త్, కంపెనీస్కి కాంపన్సేషన్. ప్లాట్ఫామ్స్ కవర్డ్ అండర్ ద బ్యాన్. ఈ ప్లాట్ఫామ్స్ లోపల చిల్డ్రన్ పెట్టుకోలేరు. అప్లైస్ టు ఆల్ మేజర్ ప్లాట్ఫామ్స్ ఇంక్లూడింగ్ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లోనే మ్యాక్సిమం ఉంటారు. నెక్స్ట్ ఫేస్బుక్. థర్డ్ టిక్టాక్ మన ఇండియాలో ఎప్పుడు బ్యాన్ అయిపోయింది. ఫోర్త్ స్నాప్చాట్. 5 యూట్యూబ్. 6 ట్విట్టర్. 7 రెడిట్ ద మోస్ట్ డేంజరస్ ప్లాట్ఫామ్. ఎవరైనా రెడిట్లో ఉంటే బయటకు వచ్చేయండి. ట్విచ్ అండ్ డిస్కార్డ్, ఇవన్నీ కూడా డేంజరస్ ప్లాట్ఫామ్స్ అనమాట. మెయిన్గా అందరూ ఏం యూజ్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్, నెక్స్ట్ ఫేస్బుక్. మన ఇండియా లోపల ఈ 3 ఎక్కువ ఉంటాయి, ఇన్స్టా, ఫేస్బుక్, స్నాప్చాట్, యూట్యూబ్ ఉంటుంది, ట్విట్టర్.
ఈ రెడిట్, ట్విచ్, ఈ డిస్కౌట్ అని కూడా వాళ్ళు వాడుతుంటారు అనమాట. ప్లాట్ఫామ్స్ మస్ట్ టేక్ రీజనబుల్ స్టెప్స్. ప్లాట్ఫామ్స్ ఏం తీసుకోవాలంట, రీజనబుల్ స్టెప్స్ టు ప్రివెంట్ అండర్ ఏజ్ యూజర్స్ ఫ్రమ్ యాక్సెసింగ్ సర్వీసెస్. సో ప్లాట్ఫామ్స్ మీద బాధ్యత ఆ 16 years వాళ్ళని, 16 years కంటే కింద ఉన్న వాళ్ళని లోపలికి రానివ్వకుండా. హౌ సోషల్ మీడియా ఫర్మ్స్ ఆర్ రెస్పాండింగ్. ఫస్ట్ మెటా, మన ఫేస్బుక్ కంపెనీ పేరు మారిసింది కదా. మెటా డిలీటెడ్ thousands of accounts of users aged 13 to 15 even before the law formally came into effect. ఫేస్బుక్ అనేది కొంచెం ప్రొయాక్టివ్గా ఉందన్నమాట. అంటే ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తుంది. మెటా ఏం చేసింది, డిలీటెడ్ thousands of accounts of users aged 13 to 15 before the law formally came into effect. Next, companies argue that blanket ban may isolate teenagers from online communities and information. Basically మన ఇండియా లోపల కూడా ఆర్టికల్ 19 ఉంది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఒకడు బాగా మాట్లాడాలి, వాడు ఏం చేయాలన్నా సరే వాడికి ఏముండాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో ఇప్పుడు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ దొరుకుతుంది, ఆన్లైన్ లోపల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా విజయనగరం లోపల నిన్న పోలీసులు ఉన్నారు. పోలీసులు ఏం చేశారంటే రైడ్లు చేశారనమాట. బైక్స్ ఆపడం, ఎవరి దగ్గర అయితే హెల్మెట్స్ లేవో, లేకపోతే వాళ్ళ దగ్గర ఏవేవైతే బండి యొక్క డాక్యుమెంట్స్ లేవో వాళ్ళందరినీ రైడ్ చేశారు. సో నేను సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసి అందరూ నిన్న కొంచెం అయ్యారనమాట, విజయనగరం ఇది జరుగుతుంది అని తెలిసింది. సో కంపెనీస్ ఆర్గ్యూ దట్ బ్లాంకెట్ బ్లాన్ వల్ల ఏమవుతుంది, టీనేజర్స్ అనేవాళ్ళు ఐసోలేట్ అయిపోతారు ఫ్రమ్ ఆన్లైన్ కమ్యూనిటీస్ అండ్ ఇన్ఫర్మేషన్. థర్డ్, ప్లాట్ఫామ్స్ ఆర్ ఫ్లాగ్డ్ ఇంప్లిమెంటేషన్ ఫ్లాస్. సో ఇది ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని ఫ్లాస్ ఉంటాయి అన్నమాట. అక్నాలజింగ్ కంప్లైన్స్ బట్ క్వశ్చనింగ్ ఎఫెక్టివ్నెస్. మీరు చెప్పారు బాగానే ఉంది, బట్ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, 16 years కంటే కింద ఉన్నాడు ఎలా మనం తెలుసుకుంటాం. ఏజ్ వెరిఫికేషన్ మెకానిజమ్స్. ప్లాట్ఫామ్స్ మీరు ఎక్కువ, ఇప్పుడు ఏజ్ ఒకటి 16 years కంటే తక్కువ ఉందని తెలుసుకోవాలనుకుంటే, 16 years కంటే తక్కువ కాదు తెలుసుకోవాలనుకుంటే ఏజ్ వెరిఫికేషన్ మెకానిజమ్స్ కావాలి కదా. ప్లాట్ఫామ్స్ మీరు రిక్వైర్ గవర్నమెంట్ ఐడి. అక్కడ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఒక ఐడి ఇస్తుంది కదా, మన దగ్గర అయితే ఆధార్ కార్డ్, వీడియో, సెల్ఫీస్, ఫేస్ ఆర్ థర్డ్ పార్టీ ఏజ్ వెరిఫికేషన్ సర్వీసెస్. An Australian government study found facial recognition system had higher failure rates for children, raising accuracy concerns. సో ఇప్పుడు నార్మల్గా ఉంది, నేనే చెప్తా చూడండి. మా ఫాదర్ ఏదైతే ఉందో, మా ఫాదర్ ఫోను నా ఫేషియల్ రికగ్నిషన్తో ఓపెన్ అయిపోద్ది. మా డాడీది నాది దగ్గర ఫేస్ ఒకలానే ఉంటుంది. సో ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ వల్ల వీడు 16 కన్నా తక్కువ ఎక్కువ డిసైడ్ చేద్దాం ఉన్నప్పుడు ఒకవేళ ఇది ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి, ఒకవేళ 16 దాటేసాడు అయినా సరే అది యాక్సెస్ చేయట్లేదు, ఇప్పుడు 16 కన్నా తక్కువ చెప్తుందంటే వాడు ఏం చేయలేడు అనమాట. అదే చెప్తుంది. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ స్టడీ ఫౌండ్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ హ్యాడ్ హయ్యర్ ఫెయిల్యూర్ రేట్స్ ఫర్ చిల్డ్రన్, రైజింగ్ యాక్యురసీ కన్సర్న్స్. ఇంకా రిస్క్స్ ఆఫ్ క్లాసిఫికేషన్, సర్వేలెన్స్ అండ్ ప్రైవసీ ఇన్ఫ్రింజ్మెంట్ రిమైన్ సిగ్నిఫికెంట్. ఇప్పుడు మన యొక్క ఫేస్ వీడియోస్ అడుగుతుందంటే ఏం వైలేట్ చేస్తున్నట్టు, ప్రైవసీ, మనం ఎక్కడున్నామో తెలిసిపోద్ది, సర్వేలెన్స్ చేస్తున్నట్టు అన్నీ కూడా జరిగాయి అంటాం. డ్రాబ్యాక్స్ అండ్ కన్సర్న్స్. ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటి, ప్రైవసీ రిస్క్ ఫర్ కలెక్టింగ్ సెన్సిటివ్ బయోమెట్రిక్ అండ్ ఐడెంటిటీ డేటా ఆఫ్ యూజర్స్. సో ఎందుకన్నిటికన్నా మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ఫస్ట్ ప్రైవసీ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. From collecting sensitive biometric and identity data of users. Next, possibility of circumvention using VPNs or fake credentials. మీ అందరికీ తెలుసు కదా, VPNs అనేవి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ యూస్ చేసి వాళ్ళు వేరే కంట్రీ అవి యాక్సెస్ చేసుకోవచ్చు, వాళ్ళ కంట్రీ అని చూపించరు అనమాట. సో సర్కమ్వెన్షన్ యూజింగ్ VPNs ఆర్ ఫేక్ క్రెడెన్షియల్స్, అది కూడా జరగవచ్చు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను అకౌంట్ క్రియేట్ చేస్తాను మ్యానువల్కి. ఇప్పుడు నేనున్నా, నా ఏజ్ 25 years, ఐఎమ్ మనీష్, 25 మేల్. మ్యానువల్ రాకేష్ ఉన్నాడు, వాడు 14 మేల్, వాడికి సోషల్ మీడియా అకౌంట్ కావాలి. నేను ఇంకొక అకౌంట్ క్రియేట్ చేస్తాను, సెకండ్ అకౌంట్, బట్ అకౌంట్ వాడుకుంటాడు. సో ఇదంతా కదా ఫేక్ క్రెడెన్షియల్స్. ఫియర్ ఆఫ్ క్రియేటింగ్ డిజిటల్ ఎక్స్క్లూజన్ ఫర్ టీనేజర్స్ who rely on online spaces for learning and social interaction. సో ఇప్పుడు చాలా వరకు ఇన్ఫర్మేషన్ కానీ క్లాసెస్ కానీ, ఇప్పుడు మా LTX ఛానలే ఉంది, మన LTX ఛానల్ మీకు కంటెంట్ ఎక్కడ ఇస్తుంది, LTX మీకు ఆన్లైన్ కంటెంట్ ఎక్కడ ఇస్తుంది, యూట్యూబ్. ఇప్పుడు మీరు ఎన్ని అనాలిసిస్ యూట్యూబ్లో చూస్తున్నారు. సో ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఏదో ఒక స్టూడెంట్
ఆ యూట్యూబ్ చూసేసి వాడు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే వాడికి అక్కడ అది అయిపోద్దా లేదా, డిజిటల్ ఎక్స్క్లూజన్ అవుతుంది కదా. థర్డ్, investigations revealed platforms had internal awareness of harm, including links to anxiety, depression, and loneliness, yet weak enforcement. సో ఇంటర్నల్ అవేర్నెస్ ఉంది, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కూడా పెరిగిపోతాయి, లోన్లీనెస్ వచ్చేస్తుంది, ఇవన్నీ కూడా ఉంటుంది. లీగల్ అండ్ రెగ్యులేటరీ అకౌంటబిలిటీ. Australian courts criticized internal practices of companies like Meta and Facebook and TikTok for prioritizing engagement over child safety. ఈ కంపెనీస్ అందరికీ ఏం కావాలి, మనం ఎంతసేపు ఆన్లైన్లో ఉంటే వాళ్ళకి అంత అవసరం అనమాట. సో మన సేఫ్టీ గురించి, మన మెంటల్ హెల్త్ గురించి, దేని గురించి కూడా వాళ్ళు ఆలోచించరు. సో అందుకే ఈ మెటాని, ఈ టిక్టాక్ని ఏం చెప్పిందంటే, మీరు ఎంగేజ్మెంట్ చూసుకుంటున్నారు. ఎంగేజ్మెంట్ అంటే ఏం లేదు, ఇప్పుడు నేనున్న ఇన్స్టాగ్రామ్లో నేను ఎంతసేపు ఉంటున్నాను, డేలో 7 hours 8 hours. సో అది ఆ కంపెనీస్కి ఇంపార్టెంట్, బట్ నా సేఫ్టీ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు. ద బ్యాన్ షిఫ్ట్స్ రెస్పాన్సిబిలిటీ డిసైజివ్లీ ఆన్ టు ప్లాట్ఫామ్స్ రాదర్ దెన్ ఫ్యామిలీస్. సో ఇప్పుడు బర్డెన్ అనేది ఎవరి మీద పడిపోయింది, బర్డెన్ ఫేస్బుక్, ఇన్స్టా, వీళ్ళందరూ ఎవరు, ప్లాట్ఫామ్స్, నాట్ ఆన్ ఫ్యామిలీస్. ఫ్యామిలీస్ అంటే ఫాదర్కి మదర్కి ఇంకా సంబంధం లేదు. సో ఈ ప్లాట్ఫామ్సే చూసుకోవాలన్నమాట. సజెషన్స్ ఏంటి, మూవ్ బియాండ్ బ్లాంకెట్ బ్యాన్ టువర్డ్స్ స్ట్రాంగర్ ప్లాట్ఫామ్ అకౌంటబిలిటీ అండ్ సేఫర్ డిజైన్ స్టాండర్డ్స్. సో బ్లాంకెట్ బ్యాన్ మీరు ఓకే బ్యాన్ చేశారు, ఇంకా ప్లాట్ఫామ్ అకౌంటబిలిటీ తీసుకుని రండి అండ్ సేఫర్ డిజైన్ స్టాండర్డ్స్ తీసుకుని రండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఏదైనా ఒకటి కంప్లీట్గా బ్యాన్ చేసామనుకోండి, ప్రాబ్లం ఏంటంటే బ్లాక్ మార్కెట్ క్రియేట్ అయిపోద్ది. ఏం క్రియేట్ అయిపోద్ది, బ్లాక్ మార్కెట్. ఇండియాలో డ్రగ్స్ బ్యాన్ మీ అందరికీ తెలుసు, బట్ చాలామంది డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు కదా. గాంజా బ్యాన్, గాంజా యూజ్ చేస్తున్నారు కదా. సో మనం బ్యాన్ చేస్తే సరిపోతుంది, దానికి మనం ఏం క్రియేట్ చేయాలి, స్ట్రాంగర్ అకౌంటబిలిటీ, సేఫర్ డిజైన్ స్టాండర్డ్స్ తీసుకున్నాం. సెకండ్, ఇన్వెస్ట్ ఇన్ చైల్డ్ సెన్సిటివ్ ప్రైవసీ ప్రిజర్వింగ్ ఏజ్ వెరిఫికేషన్ టెక్నాలజీస్. ఓకే మీరు 16 years అని చెప్పారు, 16 years కంటే తక్కువ వాళ్ళు వాడకూడదని చెప్పారు. సో అప్పుడు వాళ్ళ ప్రైవసీ పోకుండా ఆ వెరిఫికేషన్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ఏజ్ వెరిఫికేషన్ టెక్నాలజీస్, అది ఇంప్లిమెంట్ చేయండి. థర్డ్, కంబైన్ రెగ్యులేషన్ విత్ డిజిటల్ లిటరసీ. దేంతో లింక్ చేయాలి, డిజిటల్ లిటరసీ, పేరెంటల్ గైడెన్స్ అండ్ మెంటల్ హెల్త్ సపోర్ట్. ఇప్పుడు సడన్గా నా ఫేస్బుక్, ఇన్స్టా తీస్తాను, నా మైండ్ ఒప్పుకోదు, నాకు మైండ్ పిచ్చెక్కిపోద్ది. సో అందుకు నాకు మెంటల్ హెల్త్ సపోర్ట్ ఉండాలి, డిజిటల్ లిటరసీ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. ఇంకా ఫస్ట్ టైం ఇలా తీర్చారు కాబట్టి ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్ ఉంటాయి. అందుకేంటి, పీరియాడిక్ రివ్యూ ఆఫ్ లా టు అడ్రస్ ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్ అండ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్. సో దీని మీద నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ మెయిన్స్లో క్వశ్చన్ రావచ్చు, ఇండియా లోపల ఎలాంటి ఒక లా తేవచ్చా లేదా అనేది అనమాట. సో మీరు కూడా దీన్ని ప్రో స్టాండ్ తీసుకోవచ్చు, బట్ ఈ సజెషన్స్ ఇవ్వాలన్నమాట. మూవ్ బియాండ్ బ్లాంకెట్ బ్యాన్స్ టువర్డ్స్ స్ట్రాంగర్ ప్లాట్ఫామ్ అకౌంటబిలిటీ, సేఫ్ డిజైన్ స్టాండర్డ్స్. నెక్స్ట్ ఏంటి, ఇన్వెస్ట్ ఇన్ చైల్డ్ సెన్సిటివ్ ప్రైవసీ ప్రిజర్వింగ్ ఏజ్ వెరిఫికేషన్ టెక్నాలజీస్, కంబైన్ రెగ్యులేషన్ విత్ డిజిటల్ లిటరసీ ఉండాలి, పేరెంటల్ గైడెన్స్, మెంటల్ హెల్త్ సపోర్ట్. ఇంకేం ఉండాలి, పీరియాడిక్ రివ్యూ ఆఫ్ ది లా. ఇది ఒక కొత్త లా కాబట్టి ఇది ఎలా వర్క్ అవుతుంది ఎవరికి తెలియదు, కాబట్టి మనం అందరం కూడా దీని చుట్టూ వర్క్ చేయాలన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆస్ట్రేలియాస్ బ్యాన్ అనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ప్రిలిమ్స్లో రాకపోయినా మెయిన్స్లో రావచ్చు. సో ప్లీజ్ యూస్ దిస్. దీని గురించి ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాం. Australia's social media ban for children under 16 under 16 highlights the tension between child protection and digital rights. Critically examine the implication of such regulatory approaches for democracy in digital age. చూడండి ఎంత మంచి క్వశ్చన్. ఒకవైపు చైల్డ్ ప్రొటెక్షన్ అంటున్నాడు, ఇంకొక వైపు ఏంటి డిజిటల్ రైట్స్ అంటాడు. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇంకొక వైపు మెంటల్ హెల్త్, సైబర్ బుల్లింగ్ అన్నీ వస్తాయి. క్రిటికలీ ఎగ్జామిన్ ద ఇంప్లికేషన్ ఆఫ్ సచ్ రెగ్యులేటరీ అప్రోచ్ అంటే సోషల్ మీడియా ఏజ్ రెగ్యులేషన్ ఏదైతే బిల్ తీసుకొచ్చింది దాని గురించి. ఫర్ డెమోక్రసీస్ ఇన్ డిజిటల్ ఏజ్, ఈ డిజిటల్ ఏజ్లో ఎలాంటి ఒక రెగ్యులేషన్ యొక్క ఎగ్జామిన్ని క్రిటికల్లీ అనలైజ్ చేయమంటున్నాడు. అంటే పాజిటివ్స్ చెప్పమంటున్నాడు,
నెగిటివ్స్ చెప్పమంటున్నాడు. పాజిటివ్స్ ఏంటి ఇక్కడే మనం డిస్కస్ చేసాం. మనకి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, మెయిన్గా మెంటల్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటి పాజిటివ్స్. బట్ నెగిటివ్స్ ఏంటి, ప్రైవసీ రిస్క్స్ ఉన్నాయి, కన్వెన్షన్స్, విపిఎన్స్, ఫేక్ క్రెడెన్షియల్స్ యూస్ చేయొచ్చు, డిజిటల్ ఎక్స్క్లూజన్ క్రియేట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా జరగవచ్చు అనమాట. ఇవన్నీ కూడా నెగిటివ్స్. ఇవి అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక లా అనేది ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా మీ ఆన్సర్ లోపల మెన్షన్ చేస్తే యువర్ ఆన్సర్ విల్ బి వెరీ గుడ్. చూడండి, ఎప్పుడు ఎవరు కూడా బెస్ట్ ఆన్సర్ రాయలేరు. బెటర్ ఆన్సర్ రాయాలంటే మనకి వైడర్ నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్, కోర్ట్స్ మస్ట్ ప్రొటెక్ట్ నాట్ రెగ్యులేట్ ఫ్రీ స్పీచ్. దీని గురించి మాట్లాడుతున్నాడు. కోర్ట్స్ మస్ట్ ప్రొటెక్ట్ నాట్ రెగ్యులేట్ ఫ్రీ స్పీచ్. దీని గురించి తెలియాలంటే మనకి ఇండియా లోపల ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ ఈ ఆర్టికల్ నుంచి ఆర్టికల్ 12 to 35. ఆర్టికల్ 12 to 35 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్. మీ అందరికీ కూడా తెలిసిందే. అందులో మనకి రైట్ టు ఈక్వాలిటీ ఉంటుంది, రైట్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది, రైట్ అగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది, రైట్ టు రిలీజియన్ ఉంటుంది, రైట్స్ ఆఫ్ మైనారిటీస్ ఉంటాయి, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు తెలిసినవి, మీకు నేను చెప్పనవసరం లేదు. ఇవన్నీ కూడా పార్ట్ 3 లోపల ఉన్నాయి. ఇది కూడా మీకు తెలుసు. సో ఇక్కడ ఫ్రీ స్పీచ్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఫ్రీ స్పీచ్. బేసికల్ దీని గురించి మాట్లాడుతున్నాడు. ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ ఏ. ఇది దేని గురించి మాట్లాడుతుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఇది మాట్లాడేది 19(1). దీనికి ఆల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్, దే హ్యావ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. 19 సబ్ క్లాస్ 2లో మనకి ఏమున్నాయి, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. ఈ అందరూ కూడా మీరు పాలిటీ చదివారనమాట. సో ఇప్పుడు కోర్ట్స్ అనేవి ఇందు లోపల దూరిపోతుందంట, ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లోపలికి. సోషల్ మీడియా లోపల కంటెంట్ రెగ్యులేట్ చేయండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఒకప్పుడు నా మాటలతో చెప్పేది ఇప్పుడు నేను సోషల్ మీడియాలో రాస్తున్నాను, అది నా వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ మై థింగ్స్ అనమాట. సో దాన్ని ఈ మధ్య కోర్ట్స్ రెగ్యులేట్ చేయడాన్ని ఆథర్ ఏం చెప్తున్నాడంటే, కోర్ట్స్ అనేవి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ప్రొటెక్ట్ చేయాలి. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కోర్ట్స్ నెగిటివ్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని రెగ్యులేట్ చేస్తున్నాయి. అది కరెక్ట్ కాదని చెప్తున్నాడు. అదే చెప్తున్నాడు చూడండి. కోర్ట్స్ మస్ట్ ప్రొటెక్ట్ నాట్ రెగ్యులేట్ ఫ్రీ స్పీచ్ అంటున్నాడు. సో దీని గురించి తెలుసుకుందాం. The article discusses recent Supreme Court observations on online content regulation. సో చెప్పాను కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ లోపల ఎలా ఉంటుందంటే వర్డ్, ఎవ్రీ సిటిజన్ హ్యాస్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. హీ కెన్ ఎక్స్ప్రెస్ హిస్ వ్యూస్, బిలీఫ్స్, ఒపీనియన్స్ త్రూ రైటింగ్స్, ఏదో ఒక దాంతో చేయొచ్చు, ఆర్ ఎనీ అదర్ మీన్స్. ఇప్పుడు మీరు దాన్ని సేమ్ మీరు మీ ట్విట్టర్ కానీ మీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదో ఒక దాంతో మీ ఒపీనియన్స్ మీరు ఏం చేసుకుంటున్నారు, బయటికి చెప్పుకుంటున్నారు. అందుకోసం సుప్రీంకోర్టు ఏం తీసుకొచ్చింది, ఆన్లైన్ కంటెంట్ రెగ్యులేషన్ తీసుకొని వచ్చింది అనమాట. అండ్ కాషన్ అగేన్స్ట్ ఏం చెప్తున్నారంటే ఈ ఆథర్, జుడిషియల్ ఓవర్ రీచ్ అవుతుందంట, దట్ మే కన్వర్ట్ కోర్ట్స్ ఫ్రమ్ ప్రొటెక్టర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్. మనకు ఫండమెంటల్ రైట్స్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు, ఫండమెంటల్ రైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై కోర్ట్స్ అండర్ ఆర్టికల్ 32. సో నువ్వు ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ని ఆపేస్తున్నావు. అదే చెప్తున్నాడు చూడండి, ప్రొటెక్ట్ ఫ్రమ్ స్పీచెస్ ఇంటూ రెగ్యులేట్, దాన్ని రెగ్యులేట్ చేస్తావు, దేర్ బై అండర్మైనింగ్ కాన్స్టిట్యూషనల్ ఫ్రీడమ్. ఏదైతే కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఫ్రీడమ్ ఉందో నువ్వు దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. నువ్వు ప్రొటెక్ట్ చేయాల్సిన పోయి నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు, ఆపేస్తున్నావు. సో దాని గురించి ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది అనమాట. సో one second. Free speech as a democratic pillar. Freedom of speech is central to democracy. Democracy అంటే a government of people
సో పీపుల్ యొక్క ఒపీనియన్స్ అనేవి, బిలీఫ్స్ అనేవి దేంతో చెప్తారు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సో అందుకోసం ఒక డెమోక్రసీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అండ్ ఎనీ ఎరోజన్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ డెమోక్రటిక్ ఫంక్షనింగ్. ఒక డెమోక్రటిక్ ఫంక్షన్ బాగా అవ్వాలంటే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సో దాన్ని ఎప్పుడైతే కట్టేలు చేస్తావో డెమోక్రసీ ఆగిపోద్ది. ఇండియా డెమోక్రసీ, అథారిటేరియన్. ఇండియా ఒక డెమోక్రసీ. The article argues that threats to free speech can also emanate from judiciary, not only executive or legislature. నార్మల్గా మనం ఏమనుకుంటాం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని ప్రొటెక్ట్ చేసేది జ్యుడిషియరీ. ఎవరి నుంచి? ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్. ఎందుకంటే వీళ్ళు మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మీద లిమిటేషన్స్ పెడతారు. బట్ ఇప్పుడు ఆథర్ ఏమంటున్నాడంటే జ్యుడిషియరీ కూడా లిమిటేషన్స్ పెడుతుందంట, ఏదైతే ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి. సో దాని గురించి ఆర్టికల్ అంతా డిస్కస్ చేస్తుంది. ఎగ్జిస్టింగ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఇన్ ఇండియా. లీగల్ ఫ్రేమ్వర్క్ అంటే ఎవరు చేశారు? లాస్, లెజిస్లేటివ్. ఇండియా ఆల్రెడీ హ్యాడ్ అండ్ ఎక్స్టెన్సివ్ స్టాచ్యుటరీ రెగ్యులేషన్స్ త్రూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఐటీ యాక్ట్ ఏ ఇయర్లో వచ్చింది? 2000. భారతీయ న్యాయ సంహిత, బిఎన్ఎస్. ప్రొవిజన్స్ సచ్ యాజ్ Section 67 and 66E of the IT Act and obscenity related sections under BNS penalize unlawful speech. సో ఐటీ యాక్ట్లో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, సెక్షన్ 67, 66E, ఇంకా obscenity related provisions under భారతీయ న్యాయ సంహిత. ఇవన్నీ అన్లాఫుల్ స్పీచ్ని ఆపుతాయి. ద ఐటీ ఇంటర్మీడియరీ టెక్నాలజీస్. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ క్రియేట్ ఓవర్సైట్ మెకానిజం అండ్ ఇంపోజ్ ప్రయర్ రెస్ట్రిక్షన్స్ ఆన్ పబ్లిషర్స్. సో ఏవైతే నేషనల్ సెక్యూరిటీని వైలేట్ చేస్తే అలాంటి కంటెంట్ మొత్తం ఆపాలనేసి డీసెంట్ ఐటీ గైడ్ లైన్స్ ఇచ్చారనమాట. సో జ్యుడిషియరీ ఏం చేస్తుంది? ఆ రెగ్యులేషన్ ఇంకా పెంచుతుంది. The Supreme Court in recent cases suggested that self-regulation of online content is insufficient. Self-regulation అంటే మనకు మనం రెగ్యులేట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అండ్ ఇంటెడ్ న్యూట్రల్ ఆటోనామస్ బాడీ, ఒక థర్డ్ పార్టీ బాడీ కావాలన్నదన్నమాట మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని రెగ్యులేట్ చేయడానికి, మెయిన్ అయితే ఆన్లైన్ కంటెంట్. సో ఆథర్ ఏం చెప్తున్నాడు? ఆథర్ ఆర్గ్యూస్ దట్ కంటెంట్ రెగ్యులేషన్ ఫాల్స్ విత్ ఇన్ లెజిస్లేటివ్ డొమైన్. అంటే లా చేయాల్సింది పోయి నాట్ జ్యుడిషియల్ పాలసీ మేకింగ్. జ్యుడిషియరీకి దీంతో సంబంధం లేదు, కంటెంట్ రెగ్యులేట్ చేసే సంబంధం. అది ఎవరి యొక్క పని? లెజిస్లేటివ్ డొమైన్. కోర్ట్స్ ల్యాక్ టెక్నికల్ ఎక్స్పర్టీస్. కోర్ట్స్ దగ్గర టెక్నికల్ ఎక్స్పర్టీస్ లేవు. అండ్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ టు డిజైన్ అండ్ మేనేజ్ ఆన్లైన్ మీడియా రెగ్యులేషన్. సో కోర్ట్స్ దగ్గర వర్క్ ఫోర్స్ లేదు ఆన్లైన్ మీడియాని రెగ్యులేట్ చేయడానికి. సో వాళ్ళకి లేనప్పుడు వాళ్ళు ఎందుకు దూరుతున్నారు? Separation of powers and institutional limits. సో రిఫరింగ్ టు కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆ కేసులో అప్పుడు మనం ఏం తీసుకొచ్చాం? డాక్ట్రైన్ ఆఫ్ లివింగ్ విల్. సో ఇది మనం ఆర్టికల్ 19 లోపల చదువుతాం, మన క్లాసెస్ లోపల చెప్పాం. బట్ ఆ కేసును కోర్ట్ చేస్తే ఏం చెప్తున్నారంటే ద ఆర్టికల్ స్ట్రెసెస్ దట్ కోర్ట్స్ మస్ట్ రెస్పెక్ట్ సపరేషన్ ఆఫ్ పవర్స్. కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా లోపల కూడా కోర్ట్ మళ్ళీ స్ట్రెస్ చేసింది సపరేషన్ ఆఫ్ పవర్స్ ఇంపార్టెంట్ అని. జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఇన్ రెగ్యులేటరీ డిజైన్ రిస్క్స్ వైలేటింగ్ కాన్స్టిట్యూషనల్ బౌండరీస్. జ్యుడిషియరీ ఇలాగా లెజిస్లేటివ్ యొక్క ఫంక్షన్ లోపల దూరితే అది కాన్స్టిట్యూషనల్ బౌండరీస్ని వైలేట్ చేసినట్టు అని ఆథర్ చెప్తున్నాడు అనమాట. Regulations versus unlawful restraint. The article distinguishes between legitimate regulation and unconstitutional restraint. In Sahara India Real Estate Corporation versus SEBI 2012 కేసులో the court warned against blanket prohibitions and upheld the principle that prior censorship must be avoided. Prior censorship అంటే ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ వేసా, పోస్ట్ వేసిన తర్వాత ఒకవేళ వైలేట్ చేస్తే నువ్వు దాన్ని డిలీట్ చేసే. బట్ ముందే నువ్వు ఎలాంటి పోస్ట్ వేయొద్దని చెప్పడానికి లేదు. దాన్ని ఏమంటాం మనం? ప్రయర్ సెన్సర్షిప్. సో దాన్ని అవాయిడ్ చేయమని ఎవరు చెప్పారు? 2012లో సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ సెబీ లోపల సుప్రీంకోర్టు చెప్పింది. నెక్స్ట్ కౌశల్ కిషోర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. సో కౌశల్ కిషోర్ కేసు లోపల ఏం చెప్పింది? ద సుప్రీంకోర్టు హెల్డ్ దట్ restrictions beyond Article 19(2) are impermissible. సో ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2 లోపల ఏముంటాయి అన్నాను? రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. వాటిని కూడా తెలుసుకుందాం. న్యూస్ పేపర్ చదవడం అంటే ఇలాగే చదవాలి. ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2. ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2 లోపల 19 సబ్ క్లాస్ 1A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏంటేంటి?
sovereignty, security, unity, integrity. Second, public order, public peace. Third, contempt of court. Fourth, friendly relations. Friendly relations with foreign states. 5, defamation. And last 6, incitement of offense. సో ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2లో ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏంటంటే sovereignty, security, unity, integrity of India, public order, public peace, contempt of court, friendly relations with foreign states, defamation, incitement of offense. వాటి గురించి మాట్లాడుతున్నాడు చూడండి. In Kaushal Kishore versus State of UP, Supreme Court held that restrictions beyond Article 19 subclause 2 are impermissible. నువ్వు వాటికి మించి చేయడానికి లేదు, అవే ఎగ్జాస్టివ్ లిస్ట్ అని చెప్పింది అనమాట. సో అక్కడ ఏంటి, అక్కడ కాపాడుతుంది మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్ప్లో కాపాడడానికి ట్రై చేసింది ప్రీ సెన్సార్షిప్ని. కౌశల్ కిషోర్ లోపల కాపాడుతుంది. నెక్స్ట్, కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ ఆన్ రెస్ట్రిక్షన్. గ్రౌండ్స్ అండర్ ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2 ఆర్ ఎగ్జాస్టివ్. చాలా ఎక్కువ ఉన్నాయి, మీరే చూసారు కదా ఇప్పుడు. అడిషనల్ రెస్ట్రిక్షన్స్ కెనాట్ బి జస్టిఫైడ్ అండర్ ద గైస్ ఆఫ్ బ్యాలెన్సింగ్ అదర్ ఫండమెంటల్ రైట్స్. 19 సబ్ క్లాస్ 2లో ఉన్నవే బోల్డ్ ఉన్నాయి, నువ్వు దీనికి మించి వేస్తున్నావు అంటే it is not right. Courts themselves have historically restrained from imposing broader prohibitory measures. Courts ఆగిపోయాయి అన్నమాట. సీన్ ఇన్ ఆదర్శ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో అక్కడ కోర్ట్స్ ఆగిపోయాయి అన్నమాట. Comparative international experiences. Democracies like European Union, Germany, UK, Australia have enacted strict digital laws. వాళ్ళు డిజిటల్ లాస్ తీసుకొచ్చారు. The article warns that even democratic regulations risk sliding into surveillance and pre-censorship. సో నార్మల్గా లాస్ చేస్తే ఎవరు చేయాలి? లెజిస్లేచర్ చేయాలి. అలాంటి వాటి మీద ఏం చెప్తున్నారు? The article warns that even democratic regulations risk sliding into surveillance and pre-censorship. ముందే చేసాం. సోషల్ మీడియా రెగ్యులేషన్ ఎక్కడ? ఆస్ట్రేలియా లోపల less than 16 years. దాన్ని మనం ఏమంటున్నాం? సర్వేలెన్స్ అంటున్నాం. సో అలాంటిది జుడిషియరీ ఎలా చేస్తుంది? Research cited shows court worldwide sometimes end up facilitating executive overreach in speech regulation. Suggestions by the authors ఏం చెప్తున్నాడు? Courts should confine themselves to constitutional adjudication, not regulatory design. సో కోర్ట్స్ అనేవి వాటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? టు ఇంటర్ప్రెట్ లాస్. ఏవైతే లాస్ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ చేస్తుందో వాటిని ఇంటర్ప్రెట్ చేయాలి. సో నువ్వు రెగ్యులేట్ చేయకు. ఎనీ ఎక్స్పాన్షన్ ఆఫ్ స్పీచ్ రెగ్యులేషన్ మస్ట్ కమ్ త్రూ లెజిస్లేటివ్ డిబేట్, నాట్ జుడిషియల్ సజెషన్. సో నువ్వు ఫ్రీ స్పీచ్ రెగ్యులేషన్ చేయాలనుకుంటే లెజిస్లేచర్ చేయాలి, జుడిషియల్ అనేది చేయకూడదు. Third, judicial scrutiny should focus on reasonableness and proportionality, not content control. So judicial scrutiny అనేది దేని బేస్ మీద ఉండాలి? రీజనబుల్నెస్ అండ్ ప్రొపోర్షనాలిటీ మీద ఉండాలి, కంటెంట్ కంట్రోల్ ఆఫ్ ఉండకూడదు. ఫ్రీ స్పీచ్ కేసెస్ రిక్వైర్ heightened caution when restrictions originate from judiciary itself. సో నార్మల్గా జుడిషియరీ నుంచి ఇలాంటి ఒక రెగ్యులేషన్ అనేది రాకూడదు అనమాట. సో చూడండి, మనకి యూపీఎస్సీ మెయిన్స్ లోపల ఎలాంటి ఒక డైమెన్షన్ మీ మైండ్ లోపల ఉండాలి. సో ఇలాంటి అన్ని డిబేట్స్ మీ మైండ్ లోపల ఉంటే యూ కెన్ గెట్ అ బెటర్ ఆన్సర్ అనమాట. సో క్రిటికల్లీ ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ జుడిషియరీ ఇన్ రెగ్యులేటింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇండియా. సో జుడిషియరీకి ఏంటి? హౌ డస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ లిమిట్ జుడిషియల్ ఇంటర్వెన్షన్ అండ్ కంటెంట్ రెగ్యులేషన్. చూడండి, ఇలాంటి ఒక క్వశ్చన్ వచ్చిందంటే మీకు సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఏంటో తెలియాలి, రోల్ ఆఫ్ జుడిషియరీ ఇన్ రెగ్యులేటింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తెలియాలి, ఇవన్నీ కూడా తెలియాలి. అప్పుడు మీరు ఒక మంచి ఆన్సర్ అనేది రాయగలరు. థర్డ్ మెయిన్స్ ఆర్టికల్, ఆర్ మీథేన్ ఎమిషన్స్ ఇన్ ఇండియా బీయింగ్ మిస్డ్. సో మీథేన్ అంటే ఏంటి? బేసికలీ యువర్ CH4 ఏమంటాం? మీథేన్. సో మీకు ఇంకొక ఎఫెక్ట్ చెప్పాలి. 1 second. There is something called greenhouse effect.
బేసికల్లీ ఇది ఎర్త్, ల్యాండ్, ఇన్ ది అట్మాస్ఫియర్. ఏమైతుంది బేసికల్లీ సన్ నుంచి ఏమొస్తుంది, రేడియేషన్స్ వస్తూ ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే సన్ నుంచి వచ్చే రేడియేషన్ అనేది హై ఫ్రీక్వెన్సీ లో వేవ్ లెంత్ అన్నమాట. సో హై ఫ్రీక్వెన్సీ లో వేవ్ లెంత్ కాబట్టి మన ఎర్త్ క్యాచ్ చేయలేదు, మన ఎర్త్ కెనాట్ క్యాచ్. సో ఆ వేవ్ లెంత్ అంతా అట్మాస్ఫియర్లో ఉండే గ్యాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ముట్టుకోకుండా భూమి మీదకి వచ్చేస్తాయి. రాత్రిపూట ఏమవుతుంది, గ్యాసెస్ అనేవి మళ్ళీ రిట్రీట్ అవుతాయి. ఈ ఏవైతే రిట్రీట్ అవుతున్న ఏదైతే ఎనర్జీ ఉందో ఇది లో ఫ్రీక్వెన్సీ హై వేవ్ లెంత్ అనమాట. సో దీన్ని మన గ్యాసెస్ అనేవి క్రాక్ చేయగలం. అందుకే వీటిలన్నింటిలో ఏమంటామంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. గ్రీన్ హౌస్ అంటే ఏంటి, దే హ్యావ్ ఎబిలిటీ టు ట్రాప్ హీట్ అనమాట. అలాంటి ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ ఏంటి, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్. వీటికి ఎబిలిటీ ఏంటి, హీట్ని ట్రాప్ చేయగలం. బట్ ప్రాబ్లం ఏంటంటే డ్యూ టు ఇండస్ట్రియల్ రెవల్యూషన్, వెహికులర్ ఎమిషన్, పొల్యూషన్ ఎక్సెట్రా ఏమవుతుంది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఉండవలసిన కంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. అంటే దే ఆర్ ట్రాపింగ్ మోర్ హీట్ని ఎక్కువ కూడా ట్రాప్ చేస్తున్నాయి. అంటే ఏమవుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ పెరుగుతుందంటే ఏంటి, గ్లోబల్ వార్మింగ్ జరుగుతుందంటే క్లైమేట్ చేంజ్. ఈ యొక్క ఫ్లో చార్ట్ అనేది మీ దగ్గర ఎప్పుడు మైండ్లో ఉండాలి. ఇది గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోతున్నాయి దేనివల్ల, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, వెహికులర్ ఎమిషన్, పొల్యూషన్, డిఫారెస్టేషన్ ఎక్సెట్రా వాటి వల్ల. సో అప్పుడు ఏమవుతుంది, అవి ఎక్కువగా కూడా హీట్ని ట్రాప్ చేస్తుంది, దానివల్ల టెంపరేచర్ పెరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్. సో ఇప్పుడు అలాంటి ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ పేరేంటి, మీథేన్ గురించి మాట్లాడబోతుంది. మీథేన్ ఎమిషన్స్ ఇన్ ఇండియా ఆర్ బీయింగ్ మిస్డ్. So, the article examines evidence from satellite observation suggesting that India's methane emissions, especially from landfills and waste sites. ల్యాండ్ఫిల్స్ అంటే ఏంటి, ఏదైతే చెత్త ఉందో ఈ చెత్తని మీ అందరూ తీసుకెళ్ళి ల్యాండ్స్లో పడేస్తారు కదా, అక్కడి నుంచి వేస్ట్ సైట్స్ మేబీ సిగ్నిఫికెంట్లీ అండర్ రిపోర్టెడ్, కరెక్ట్గా చెప్పట్లేదంట. ఇన్ అఫీషియల్ ఇన్వెంటరీస్ రైజింగ్ కన్సర్న్స్ అబౌట్ క్లైమేట్ మిటిగేషన్ అండ్ యాక్యురసీ. సో దీనివల్ల దేని మీద పడుతుందంట, క్లైమేట్ మిటిగేషన్ అండ్ యాక్యురసీ మీద పడిపోతుంది. డీటెయిల్ అనాలిసిస్, వై మీథేన్ మ్యాటర్స్. మీథేన్ ఈజ్ అబౌట్ 84 times more potent than కార్బన్ డైఆక్సైడ్ ఓవర్ 20-year పీరియడ్ అనమాట. దీన్ని మనం ఏమంటామంటే గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అంటాం. దీన్ని ఏమంటాం, గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్. ఇది మీకు తెలియాలంటే ఏం లేదండి, బేసికల్లీ 1 ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంతా 1 ton 100 degrees టెంపరేచర్, ఒకవేళ 100 degrees టెంపరేచర్ పెంచింది అనుకోండి 20 yearsలో, సేమ్ 1 ton ఆఫ్ మీథేన్ 100 into 84 times టెంపరేచర్ పెంచుతుంది. అందుకే ఏమంటుంది, 84 times మోర్ పొటెంట్ దెన్ కార్బన్ డైఆక్సైడ్ ఓవర్ 20-year పీరియడ్. దాన్ని ఏమంటాం, గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అంటాం అనమాట. కార్బన్ డైఆక్సైడ్తో పోలిస్తే మీథేన్ యొక్క గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ చాలా ఎక్కువ. బట్ ఇక్కడ మీకు ఎగ్జామ్ లోపల చాలా అంటే చాలా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చాలామందికి తెలియదు ఏంటంటే, ఆల్దో షార్టర్ లివ్డ్ దెన్ CO2, కార్బన్ డైఆక్సైడ్ అనేది లాంగ్ టర్మ్ గ్రీన్ హౌస్ గ్యాస్. బట్ మీథేన్ ఏదైతే ఉందో దాని యొక్క లైఫ్ టైం 12 years. సో అందుకు ఒక షార్ట్ టర్మ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఇది. నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చు, మీథేన్ అనేది ఏంటి, షార్ట్ టర్మ్ గ్రీన్ హౌస్ గ్యాస్, కంట్రిబ్యూట్స్ హెవీలీ టు నియర్లీ గ్లోబల్ వార్మింగ్. అది తక్కువ సంవత్సరాలు బతికినా సరే ఎక్కువ ఎఫెక్ట్ చూపించేది అనమాట. ఇన్ ఇండియా
మీథేన్ ఎమిషన్స్ ఆర్ లార్జ్లీ అసోసియేటెడ్ విత్ మెయిన్గా ఎక్కడి నుంచి వస్తుంది, వేస్ట్. ఇప్పుడే చెప్పాం కదా, ల్యాండ్ ఫీల్స్ అవన్నీ వస్తున్నాయి. అగ్రికల్చర్ నుంచి ఎక్కువ వస్తుంది మెయిన్గా రైస్, ఇంకా యానిమల్స్, మెయిన్గా గోట్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి నుంచి ఎక్కువ వస్తాయి రూమినేటింగ్ యానిమల్స్ అనమాట. ఇంకా ఫాజిల్ ఫ్యూయల్స్. సో ఇండియాస్ మీథేన్ ప్రొఫైల్ చూసుకుంటే అబౌట్ 15% ఆఫ్ ఇండియాస్ మీథేన్ ఎమిషన్స్ కమ్ ఫ్రమ్ వేస్ట్ సెక్టర్ అంట. అంటే 100 tons ఆఫ్ మీథేన్ వస్తే 15 tons అనేవి అక్కడి నుంచి వస్తున్నాయి వేస్ట్ సెక్టర్. వేస్ట్ రిలేటెడ్ మీథేన్ ఎమిషన్స్ మెయిన్లీ ఫ్రమ్ ల్యాండ్ ఫిల్స్. ల్యాండ్ ఫిల్స్ అంటే ఏంటో మీకు ఇమేజ్ చూపిస్తా గూగుల్ లోపల, ఆగండి. ల్యాండ్ ఫిల్స్ సో ల్యాండ్ ఫిల్స్ అంటే ఏంటో ఒకసారి ఇమేజ్ చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. వీటిని ఏంటి ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తుంటారు, మీకు సినిమాల్లో చూపిస్తుంటారు, మొన్న కుబేరా మూవీలో కూడా చూస్తుంటారు. ఇక్కడ నుంచి ఏమొస్తుంది, ఎనరోబిక్ రెస్పిరేషన్ వల్ల మీథేన్ ఎమిషన్స్ వస్తున్నాయి అనమాట. అర్థమైందా? ల్యాండ్ ఫిల్స్ అంటే ఏంటి అర్థమైంది కదా. వేస్ట్ రిలేటెడ్ మీథేన్ ఎమిషన్స్ మెయిన్లీ ఫ్రమ్ ల్యాండ్ ఫిల్స్ వేర్ ఆర్గానిక్ మ్యాటర్ డికంపోజెస్ ఎనరోబికల్లీ. ఈ పదం చాలా ఇంపార్టెంట్. మీథేన్ అనేది ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ క్రియేట్ అవుతుంది. ఏంటి? ఇన్ ద యాబ్సెన్స్. ఎనరోబిక్ అంటే ఏంటి? యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. చాలామందికి ఫిజిక్స్ కెమిస్ట్రీలో రావు, చాలామంది డిగ్రీ బేసిక్ చేస్తుంటారు, రాకపోతే ఇబ్బంది అయిపోతుంది. మనకి యూపీఎస్సీ లోపల చాలా అంటే చాలా ఇంపార్టెంట్. క్రాష్ కోర్స్ లోపల నేనే సైన్స్ అండ్ టెక్ ఎన్వైర్న్మెంట్ తీసుకోబోతున్నాను, దొల్లగొట్టేద్దాం వచ్చేయండి. వేస్ట్ రిలేటెడ్ మీథేన్ ఎమిషన్స్ అరైజ్ మెయిన్లీ ఫ్రమ్ ల్యాండ్ ఫిల్స్ వేర్ ఆర్గానిక్ మ్యాటర్ డికంపోజెస్ ఎనరోబికల్లీ. ఇండియా రిలైజ్ లార్జ్లీ ఆన్ మోడల్ బేస్డ్ ఎస్టిమేట్స్, నాట్ కంటిన్యూస్ డైరెక్ట్ మెజర్మెంట్స్. సో వీటిని మనం మెజర్ చేయట్లేదంట. సో ఇక్కడ వస్తున్న స్టాట్ చూడండి. మీథేన్ అనేది ఇప్పుడు మీకు ఒక చిన్నది చేసేస్తాను, మీ గురించి ఒక ఫ్లో చార్ట్ వేసేస్తాను, మీకు చాలా హెల్ప్ అవుతుంది. నేను నా ప్రిపరేషన్లో ఎక్కువ ఇది వాడుతూ ఉంటాను అనమాట. ఈ ఆర్టికల్ చదివి నేను చదివిన నేను సమ్అప్ చేసుకుంటా. దేని గురించి చదువుతున్నావు? మీథేన్. మీథేన్ ఏంటి? ఒక గ్రీన్ హౌస్ గ్యాస్. షార్ట్ టర్మ్ గ్రీన్ హౌస్ గ్యాస్. గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అంతా 84. ఎందుకు ఇట్ ఈస్ 84 ఇంటూ CO2. ఎక్కడి నుంచి ఎక్కువ వస్తుంది? ఎనరోబిక్ రెస్పిరేషన్. ఎనరోబిక్ అంటే యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. చెప్పాం యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఫస్ట్ పాయింట్ క్లియర్, సెకండ్ పాయింట్ క్లియర్, థర్డ్ పాయింట్ క్లియర్, ఫోర్త్ పాయింట్ క్లియర్. ఇండియా లోపల మీథేన్ ఎమిషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇండియా లోపల మీథేన్ ఎమిషన్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తాయి? ఫస్ట్ అగ్రికల్చర్, వేస్ట్, ఇంకా ఇండస్ట్రియల్ ఎమిషన్స్. ఈ వేస్ట్ సెక్టర్ నుంచి ఎంత పర్సెంట్ వస్తుందంట? 15%. అది కూడా మెయిన్గా ల్యాండ్ ఫిల్స్ ఏవైతే చెత్త చెదరం పడేస్తున్నాం. సో ఇలా మీరు సమ్అప్ చేసుకోవాలి డేటాని. సో మెయిన్ ప్రాబ్లం ఏంటి? కరెక్ట్గా మెజర్ చేయట్లే. లిమిటేషన్స్ ఆఫ్ కరెంట్ ఎస్టిమేషన్ మోడల్స్. ప్రాబ్లం ఏంటి? గ్రౌండ్ బేస్డ్ మానిటరింగ్ ఇన్ స్పార్స్, ఎక్స్పెన్సివ్ అండ్ లాజిస్టికల్లీ కాంప్లెక్స్. సో ఎక్కడికక్కడ మెజర్ చేయడం అనేది కష్టం. స్పార్స్, ఎక్స్పెన్సివ్ అండ్ లాజిస్టికల్లీ కాంప్లెక్స్, ఇది బాగా కష్టం. సెకండ్, ఎమిషన్ ఇన్వెంటరీస్ డిపెండ్ ఆన్ అజంప్షన్స్. మెయిన్గా మనం దేని మీద డిపెండ్ అవుతున్నాం? అజంప్షన్స్ మీద. డిఫాల్ట్ అండ్ ఇన్ఫ్రీక్వెంట్ డేటా. మ్యాక్సిమం డేటా అనేది ఫ్రీక్వెంట్గా రావట్లేదు, ఎప్పుడో ఒక సంవత్సరంకి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మెయిన్గా అజంప్షన్స్ మీద డిపెండ్ అవుతున్నాం, ఇన్ఫ్రీక్వెంట్ అప్డేట్స్ మీద అనమాట. Such methods struggle to capture localized hotspots and temporal variation. సో దానివల్ల ప్రాబ్లం ఏమవుతుంది? లోకలైజ్డ్ హాట్స్పాట్స్ ఎక్కడెక్కడి నుంచి అయితే ఎమిషన్స్ వస్తున్నాయో మనం చెప్పలేకపోతున్నాం అనమాట. సో localized hotspots and temporal variation. Role of satellite observation. మెయిన్గా శాటిలైట్స్ని యూజ్ చేయాలి. అడ్వాన్స్ ఇన్ శాటిలైట్ టెక్నాలజీ నౌ అలౌ డిటెక్షన్ ఆఫ్ మీథేన్ ప్లమ్స్ ఎట్ హై రెజల్యూషన్. సో ఇప్పుడు శాటిలైట్ టెక్నాలజీ మెయిన్గా ఏ మిషన్? నిసార్, నాసా, ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్. నాసా
ఎల్ బ్యాండ్, ఇస్రో ఎస్ బ్యాండ్. సో వీటి లోపల వరల్డ్ మొత్తాన్ని 12 డేస్లో తిరిగేస్తుంది అనమాట. సో మనం ఇలాంటి ఒక టెక్నాలజీస్ రావడం శాటిలైట్స్ అనేవి చాలా హెల్ప్ అవుతుంది. శాటిలైట్స్ కెన్ ఐడెంటిఫై ఎమిషన్ హాట్స్పాట్ విత్ ఇన్ ఫ్యూ స్క్వేర్ మీటర్స్ ఎనేబులింగ్ టార్గెటెడ్ యాక్షన్. సో ఎక్కడెక్కడి నుంచి మీథేన్ ఎక్కువ వస్తుందో తెలుసుకోవడానికి శాటిలైట్ డేటా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇదే రోల్ ఆఫ్ టెక్నాలజీ. స్టడీ షోస్ ఎమిషన్స్ ఎట్ సమ్ ఇండియన్ ల్యాండ్ ఫిల్స్ ఆర్ అప్ టు 10 times హయ్యర్ దెన్ అఫీషియల్ ఎస్టిమేట్స్. అంటే 1 ton వస్తుంది అన్నారు అనుకోండి, 1 ton CH4 వస్తుందంటే అక్కడి నుంచి 10 tons వస్తుందంట. అంటే చూడండి మన ఎస్టిమేట్స్ ఎంత వరస్ట్గా ఉన్నాయి. ఎవిడెన్స్ ఫ్రమ్ ఇండియన్ సిటీస్. ఇక ల్యాండ్ ఫిల్స్ లైక్ గాజీపూర్ అండ్ బల్స్వా ఇన్ ఢిల్లీ, ఈ రెండు బాగా పెద్దవన్నమాట. ఆ సైట్ పేరు కూడా చూపిస్తాను. బల్స్వా సైట్ చాలా పెద్దది. అది బల్స్వా ల్యాండ్ ఫిల్ కొడితే చూడండి అది ఎంత పెద్దదో. మీ KGF మూవీలా ఉంటుంది అనమాట. చూడండి బల్స్వా ల్యాండ్ ఫిల్ సైట్ ఎంత పెద్దది ఉందో. ఇంత పెద్ద ల్యాండ్ ఫిల్ సైట్ ఇది ఢిల్లీలో ఉంటుంది అనమాట. సో ల్యాండ్ ఫిల్స్ లైక్ గాజీపూర్ అండ్ బల్స్వా షో మేజర్ డిస్క్రిపెన్సీస్ బిట్వీన్ రిపోర్టెడ్ అండ్ అబ్జర్వ్డ్ ఎమిషన్స్. ఏవైతే రిపోర్ట్ చేస్తున్నారో ఏవైతే రిలీజ్ అవుతున్నారో ఉండట్లేదు. శాటిలైట్ డేటా రివీల్ దట్ మీథేన్ రిలీజ్ ఆర్ ఆఫెన్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ స్మాల్ ఇంటెన్స్ ప్లమ్స్ మిస్డ్ బై మోడల్స్. సో మోడల్స్ అయితే ఫోకస్ ఇట్లా కరెంట్ మన ఏవైతే ఎస్టిమేషన్ మోడల్స్ ఉంటాయో. సిమిలర్ అండర్ ఎస్టిమేషన్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ అహ్మదాబాద్, గుజరాత్, ముంబై అండ్ చెన్నై. వై ద గ్యాప్ ఎగ్జిస్ట్? గ్యాప్ ఎందుకు ఉంది? అఫీషియల్ ఇన్వెంటరీస్ కెనాట్ రిజాల్వ్ ఎమిషన్స్ ఎట్ సైట్ స్పెసిఫిక్ స్కేల్. సో గవర్నమెంట్ యొక్క డేటా సైట్స్ ఏవైతే ఉన్నాయో సైట్ స్పెసిఫిక్ స్కేల్ లోపల లేవు. ఎమిషన్స్ ఫ్యాక్టర్ ఫెయిల్ టు రిఫ్లెక్ట్ లోకల్ వేస్ట్ కన్జంప్షన్, క్లైమేట్ అండ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. సో లోకల్ వేస్ట్ కంపోజిషన్ని పట్టించుకోవట్లేదు, అవి క్లైమేట్ని పట్టించుకోవట్లేదు, మేనేజ్మెంట్ని పట్టించుకోవట్లేదు. ఇంకా lack of transparency and fragmented institutional responsibility worsen the problem అనమాట. సో ట్రాన్స్పరెన్సీ లేదు, ఫ్రాగ్మెంటెడ్ ఇన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీలో అవుతుంది. పాలసీ అండ్ గవర్నమెంట్స్ ఛాలెంజెస్ ఏంటి? పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ప్రైమరీ ఫోకస్ ఆన్ ఎయిర్ పొల్యూటెంట్స్, నాట్ ఆన్ మీథేన్. సో ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ మెయిన్గా దేన్ని చూసుకుంటే పొల్యూటెంట్స్ అనమాట. మీథేన్ ఈజ్ గ్రీన్ హౌస్ గ్యాస్, ఇట్ ఈస్ నాట్ ఎ పొల్యూటెంట్. సో దానివల్ల వాటిని పట్టించుకోవట్లేదు. ఎగ్జిస్టింగ్ వేస్ట్ పోర్టల్స్ ట్రాక్ సాలిడ్ వేస్ట్ బట్ నాట్ ఇంటిగ్రేట్ మీథేన్ ఎమిషన్ డేటా. సో వేస్ట్ పోర్టల్స్ లోపల మీథేన్ ఎమిషన్ డేటాని మనం ఇంటిగ్రేట్ చేయట్లేదు. థర్డ్, absence ఆఫ్ కోఆర్డినేటెడ్ నేషనల్ మీథేన్ మానిటరింగ్ ఫ్రేమ్వర్క్. ఒక నేషనల్ లెవెల్ లోపల కోఆర్డినేట్ చేయడానికి మీథేన్ ఎమిషన్స్ లేవు. ఆపర్చునిటీస్ ఫర్ డేటాస్ ఇంటిగ్రేషన్ ఏంటి? శాటిలైట్ డేటా ఏంటి స్ట్రెంత్ చేస్తుంది. ఫస్ట్ శాటిలైట్ డేటా కెన్ స్ట్రెంథెన్ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీ బై ఐడెంటిఫైయింగ్ ప్రయారిటీ సైట్స్. సో ఫస్ట్ శాటిలైట్ డేటా హెల్ప్ చేస్తుంది. సెకండ్, integrating methane monitoring into municipal solid waste governance can improve mitigation outcomes. So integrating methane monitoring into municipal solid waste governance can improve mitigation outcomes అన్నమాట. సో మీథేన్ మానిటరింగ్ని మున్సిపల్ సాలిడ్ వేస్ట్ లోపల తీసుకొని రావాలి. థర్డ్, ఇండియాస్ మీథేన్ స్ట్రాటజీ కెన్ అలైన్ క్లైమేట్ గోల్స్ విత్ పబ్లిక్ హెల్త్ అండ్ అర్బన్ మేనేజ్మెంట్. సో మన మీథేన్ స్ట్రాటజీ లోపలికి ఏమేమి ఇంక్లూడ్ చేయాలి? క్లైమేటిక్ గోల్స్ అనమాట, ఇంకా పబ్లిక్ హెల్త్ అండ్ అర్బన్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేయాలి. సజెషన్స్ ఏంటి? ఫస్ట్, మేక్ శాటిలైట్ డేటా ద బ్యాక్ బోన్ ఆఫ్ వేస్ట్ అండ్ మీథేన్ పాలసీ. ఫస్ట్ మన లోకలైజ్డ్ ఎమిషన్స్ అనేవి పట్టుకోలేకపోతున్నాం కాబట్టి ఫస్ట్ శాటిలైట్ డేటా తీసుకోండి. కంబైన్ శాటిలైట్ డిటెక్షన్ విత్ గ్రౌండ్ వెరిఫికేషన్ అండ్ మున్సిపల్ యాక్షన్. సో శాటిలైట్ డిటెక్షన్ దేంతో లింక్ చేయమంటున్నాడు? గ్రౌండ్ వెరిఫికేషన్ అండ్ మున్సిపల్ యాక్షన్. ఎక్స్పాండ్ నేషనల్ వేస్ట్ పోర్టల్స్ టు ఇంక్లూడ్ మీథేన్ ఎమిషన్స్ ట్రాకింగ్. సో నేషనల్ వేస్ట్ పోర్టల్స్ లోపల మనం మీథేన్ ఎమిషన్ ట్రాకింగ్ తీసుకొని రావాలి. స్ట్రెంథెన్ కోఆర్డినేషన్ అమాంగ్ అర్బన్ బాడీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ అండ్ క్లైమేట్ ఏజెన్సీస్. వీళ్ళు ముగ్గురు మధ్య కోఆర్డినేషన్ కావాలి. ఎవరెవరు? అర్బన్ బాడీస్ అంటే మున్సిపాలిటీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్, SPCB స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ అండ్ క్లైమేట్ ఏజెన్సీస్. యూజ్ ట్రాన్స్పరెంట్ స్టాండర్డైజ్డ్ డేటా షేరింగ్ మెకానిజమ్స్ టు గైడ్ మిటిగేషన్. మెయిన్గా ట్రాన్స్పరెంట్ ఉండాలి, స్టాండర్డైజ్ అన్ని ఏరియాస్లో ఒకలాగే చూడాలి. డేటా షేరింగ్ మెకానిజమ్స్ టు గైడ్ మిటిగేషన్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తే మనం మీథేన్ ఎమిషన్ డేటా వస్తుంది. ఫస్ట్ ఏంటి? శాటిలైట్ డేటా ఇంపార్టెంట్. సెకండ్, కంబైన్ శాటిలైట్ డిటెక్షన్ విత్ గ్రౌండ్ వెరిఫికేషన్ అండ్ మున్సిపల్ యాక్షన్ అనమాట. సో మెయిన్గా గ్రౌండ్ వెరిఫికేషన్ శాటిలైట్ డేటాతో లింక్ చేయాలి. థర్డ్, ఎక్స్పాండ్ నేషనల్ వేస్ట్ పోర్టల్ టు ఇంక్లూడ్ మీథేన్ ఎమిషన్స్.
వేస్ట్ బాటిల్ లోపల మీథేన్ ఎమిషన్స్ని కలపాలి. స్ట్రెంథెన్ కోఆర్డినేషన్ అమాంగ్ ఏజెన్సీస్, మున్సిపాలిటీస్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ అండ్ యూజ్ ట్రాన్స్పరెంట్ స్టాండర్డైజ్ అండ్ డేటా షేరింగ్ మెకానిజమ్స్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏ గ్రీన్ హౌస్ గ్యాస్కైనా మీరు ఇది రాసేయచ్చు అనమాట. ఇది ఒక జనరలైజ్డ్ క్వశ్చన్గా కూడా మీరు పరిగణించుకోవచ్చు. దేనికైనా సరే ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ప్లీజ్ యూస్ దిస్. సో డిస్కస్ ద ఛాలెంజెస్ ఇన్ యాక్యురేట్లీ ఎస్టిమేటింగ్ మీథేన్ ఎమిషన్స్ ఇన్ ఇండియా. మెయిన్గా ఫ్రాగ్మెంటెడ్ ఉంది, కరెక్ట్ డేటా లేదు, సైట్ స్పెసిఫిక్ డేటా లేదు, ఇవన్నీ కూడా ఛాలెంజెస్. హౌ కెన్ శాటిలైట్ బేస్డ్ మానిటరింగ్ ఇంప్రూవ్ ఇండియా క్లైమేట్ మిటిగేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్. సో ఇక్కడ బేసికల్లీ చూసారా, మీథేన్ అన్నాడు కాబట్టి మీథేన్ యొక్క ఫీచర్స్ చెప్పి దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పి ఆన్సర్లోకి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. హౌ కెన్ శాటిలైట్ బేస్డ్ మానిటరింగ్ ఇంప్రూవ్ ఇండియా క్లైమేట్ మిటిగేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్. నేను ఏవేవైతే మీథేన్ గురించి పాయింట్స్ అన్నీ చెప్పానో ఇవన్నీ కూడా రాస్తూ మీ ఆన్సర్ని ముందుకు తీసుకెళ్ళాలి. చూసారా, మీ గురించి ఎంత కాంప్రిహెన్సివ్ అనాలిసిస్, నా హెల్త్ బాగోపోయినా ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఐ రిక్వైర్ ఈజ్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా బెస్ట్ అనాలిసిస్ ప్రొవైడ్ చేయగలను. సార్ ఒక ఏదైతే PT3 స్ట్రీమ్ ఉందో మొత్తం కరెంట్ అఫైర్స్ నన్నే చెప్పమంటున్నారు సబ్జెక్ట్ వైజ్. అది కూడా ఒక కోర్స్ లాంచ్ చేయబోతున్నాం. ఎవరెవరైతే నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ పక్కా క్వాలిఫై అవుదాం అనుకుంటున్నారో ఆ ఒక్క 3,000కి ఎంత పెట్టబోతున్నారంటే ప్లీజ్ టేక్ దట్. నేనే డీల్ చేస్తాను కాబట్టి ప్రతి సబ్జెక్టు మీకు సంవత్సరంలో జరిగిన కరెంట్ అఫైర్స్ అన్నీ తీసుకొచ్చేస్తాను మీకోసం. కంప్లీట్ ఎఫర్ట్ పెడతాను. ప్లీజ్ టేక్ దట్. మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఐ హోప్ దట్ ఇనిషియేటివ్ విల్ హెల్ప్. సో నెక్స్ట్ మనం ప్రిలిమ్స్ బేస్డ్ ఆర్టికల్స్ లోపలికి వెళ్ళబోతున్నాం. ఓకే గైస్, నౌ we will discuss our prelims articles. నెక్స్ట్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్లో ఫస్ట్ది పొందూరు ఖాదీ ఫ్రమ్ ఏపీ గెట్స్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. సో మేము విజయనగరం శ్రీకాకుళం కాబట్టి మాకు పెద్ద ఇబ్బంది ఉండదు. సో పొందూరు అనేది శ్రీకాకుళం దగ్గర ఉంటుందన్నమాట. అక్కడ ఖాదీ బాగా ఫేమస్. మన చక్రీ సార్ ఉన్నారు కదా, అతను కూడా పొందూరే. సో మాకు అసలు పెద్ద ఇబ్బంది ఉండదు, మేము మాట వస్తే అక్కడికి వెళ్తూ ఉంటాం. సో పొందూరు ఖాదీ ఫ్రమ్ ఏపీ గెట్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. సో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ గురించి మీరు తెలుసుకోవాలన్నమాట. అది తెలుసుకుంటే సరిపోతుంది. రండి. పొందూరు ఖాదీ ఫ్రమ్ ఏపీ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ బై జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ పాయింట్లోనే మీకు అంత ఆన్సర్ ఉంది. పొందూరు ఖాదీ ఎక్కడిది? ఏపీ. ఏ ట్యాగ్ ఇచ్చారు? జిఏ ట్యాగ్. ఎవరిచ్చారు? జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ. ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. రికగ్నైజింగ్ its unique traditional production and heritage value. Key points about పొందూరు ఖాదీ. హ్యాండ్ స్పన్, అదేంటి చేత్తో తిప్పుతారు, అండ్ హ్యాండ్ వూవెన్ కాటన్ ఫ్యాబ్రిక్. పొందూరు ఖాదీ అనేది ఒక కాటన్ ఫ్యాబ్రిక్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ పొందూరు విలేజ్, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. సో మీకు అది చూపిస్తాను, ఆగండి. చూస్తే మీకు ఇంకా పిక్టోగ్రఫిక్ మెమరీ వల్ల ఇంకా బాగా గుర్తుంది. పొందూరు ఖాదీ. సో ఎట్లా ఉంటుంది పొందూరు ఖాదీ అనేది? సో చూసారా, హ్యాండ్ వూవెన్. మాకేంటంటే గాంధీ గారు కూడా వేసుకున్నారంటే ఈ ఖాదీ. సో అందుకు అది బాగా ఫేమస్. లోకల్లీ నోన్ యాజ్ పట్నూలు. మేము లోకల్గా ఏమంటామంటే పట్నూలు అంటాం అనమాట. పొందూరు ఖాదీకి ఇంకొక పేరేంటి? పట్నూలు. అండ్ అప్రిషియేటెడ్ బై మహాత్మా గాంధీ. చెప్పా కదా, దీన్ని మహాత్మా గాంధీ గారు కూడా వేసుకున్నారు. హూ రోట్ అబౌట్ ఇట్ ఇన్ యంగ్ ఇండియా డ్యూరింగ్ ప్రీ ఇండిపెండెన్స్. సో ఇండిపెండెన్స్కి ముందు మహాత్మా గాంధీ యొక్క న్యూస్ పేపర్ పేరేంటి? యంగ్ ఇండియా. యంగ్ ఇండియా లోపల మహాత్మా గాంధీ కూడా ఈ పొందూరు ఖాదీ, దానికి ఇంకొక నేమ్ ఏంటి? పట్నూల్ని పొగిడారనమాట. నామినేటెడ్ అండర్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్, ODOP. వన్ డిస్ట్రిక్ట్ ODOP. ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉంటుంది. అంటే శ్రీకాకుళం ప్రోడక్ట్, ఒక్కో డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కో ప్రోడక్ట్ని పెట్టాలని. యూనిక్ ఫీచర్స్ ఏంటి? ప్రొడ్యూస్డ్ యూజింగ్ ఇండిజినస్ కాటన్ వెరైటీస్ గ్రోన్ ఇన్ అండ్ అరౌండ్ పొట్నూరు. పొందూరు ఇటువైపు దగ్గరలో ఉన్న కాటన్ తీసుకుంటాం అన్నమాట. ఎంటైర్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఈస్ మాన్యువల్. మొత్తం మనుషులే చేస్తారు. ఫ్రమ్ క్లాత్ క్లీనింగ్ టు వీవింగ్. కాటన్ క్లీన్ చేసిన దగ్గర నుంచి కుట్టే వరకు మొత్తం కూడా అలా చూసుకుంటారు. కాటన్ క్లీనింగ్ యూస్ ద జాబోన్ ఆఫ్ వల్గువా ఫిష్. ఏదైతే వల్గువా
వల్గువా ఫిష్ అనేది ఉంటుంది. ప్రాక్టీస్ యూనిట్ టు పొందూరు కాది దాన్ని యూజ్ చేస్తారు. అండ్ స్పిన్నింగ్ ఈజ్ డన్ యూజింగ్ సింగిల్ స్పిండల్ గాంధీ చర్కా విత్ 24 స్పోక్స్. సో దీన్ని చేయడానికి ఇంత సింగిల్ స్పిండిల్ అనమాట. సింగిల్ స్పిండిల్ యూజ్ చేసి గాంధీ చర్కా ఉంటుంది తిరిగేది 24 స్పోక్స్ అనేది యూజ్ చేస్తాం. ఫ్యాబ్రిక్ హ్యాస్ హై యాన్ కౌంట్. సో 100 to 120 యాన్ కౌంట్ ఉన్నట్టు గివింగ్ ఇట్ ఎక్సెప్షనల్ ఫిట్నెస్. మంచిగా ఫిట్గా ఉంటుంది అనమాట. సో చూసుకోండి పొందూరు కాతి యొక్క ఫీచర్స్ ఏంటి. ఇండిజినస్ కాటన్ వెరైటీస్ లోకల్ ఏరియాస్లోనూ తీసుకుంటాం. నెక్స్ట్ ఎంటైర్ ప్రొడక్షన్ ఈజ్ మాన్యువల్. ఇలాంటి క్వశ్చన్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు దొరికిపోతాం. పొందూరు ఖాదీ లోపల మొత్తం ఎంటైర్ ప్రొడక్షన్ ఈజ్ మాన్యువల్. క్లీనింగ్కి వలుగ్వా అనే ఫిష్ని యూజ్ చేస్తాం జాబోను. ఇంకా సింగిల్ స్పిండిల్ ఉంటుంది గాంధీ చరకావి 24 స్పోక్స్ ఉంటుంది అనమాట. వాట్ ఈస్ జిఐ ట్యాగ్? జిఐ ట్యాగ్ అంటే ఏంటి? ఇట్స్ ఐడెంటిఫైస్ ప్రొడక్ట్ హ్యావింగ్ స్పెసిఫిక్ జోగ్రఫికల్ ఆర్డినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలిసిందే ఆత్రేయపురం. ఆత్రేయపురం దేనికి ఫేమస్? పూతరేకులు. సో ఆ ప్లేస్ నుంచి ఒక పూతరేకు వస్తే దానికంటే ఒక వాల్యూ ఉంటుంది అనమాట. సో జోగ్రఫికల్ ఇండికేషన్ అంటే అదే అనమాట. ఐడెంటిఫైస్ ప్రొడక్ట్స్ హ్యావింగ్ జోగ్రఫికల్ ఆరిజిన్ అండ్ క్వాలిటీస్ ఆఫ్ రెప్యుటేషన్ లింక్ టు దట్ ఆరిజిన్. ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఇది కూడా ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రికగ్నైజ్డ్ అండర్ ట్రిప్స్ అగ్రిమెంట్. ట్రిప్స్ అగ్రిమెంట్ దేని కింద ఉంది? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అగ్రిమెంట్ అనమాట. ఇంకొకటి ప్యారిస్ కన్వెన్షన్. ఈ రెండు కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీతో డీల్ చేస్తుంది. జిఐ ట్యాగ్ వస్తే బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ లీగల్ ప్రొటెక్షన్. ఎందుకంటే దీన్ని సపరేట్ ఒక జోగ్రఫికల్ ఇండికేషన్స్ యాక్ట్ ఆఫ్ 1999 ఉంటుంది, దాని ప్రకారం తీసుకొస్తాం. గ్రాంట్స్ ఎక్స్క్లూజివ్ రైట్స్ టు బి రిజిస్టర్డ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఆథరైజ్డ్ యూజర్స్. సో ఇప్పుడు పొందూరు ఖాదీ అని ఎవడ పడితే వాడు అమ్మడానికి లేదు. ఓన్లీ పొందూరులో తయారు చేసిన దానికి ఆ ఫీచర్ ఉంటుంది. థర్డ్, హెల్ప్స్ ప్రివెంట్ మిస్యూజ్ ఆపడానికి ఇమిటేషన్ అండ్ మిస్లీడింగ్ రిప్రజెంటేషన్. సో దీని ద్వారా చాలామంది మిస్యూజ్ చేయకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఎన్హాన్సెస్ మార్కెట్ వాల్యూ. ఏం పెంచుతుంది? మార్కెట్ వాల్యూ పెంచుతుంది. ఇప్పుడు పొందూరు ఖాదీకి ఇండియా మొత్తం వరల్డ్ మొత్తం రికగ్నిషన్ వస్తుంది, బ్రాండింగ్ అవుద్ది, లైవ్లీహుడ్. చాలామంది దాని మీద బతుకుతూ ఉంటారు. వాళ్ళకి లైవ్లీహుడ్ అంటే సోషల్ డైమెన్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీకు చెప్పా కదా జిఐ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1999లో వచ్చింది. నేను ఆ సంవత్సరంలో పుట్టిన 1999 హైయర్లోనే వచ్చింది. గవర్న్డ్ బై ద జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజెక్షన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్. దీని గురించి జిఐ యాక్ట్ ఉందన్నమాట. ప్రొటెక్షన్ ఈజ్ గ్రాంటెడ్ ఫర్ 10 years. నార్మల్గా మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ 20 yearsకి ఉంటుంది. అదే కాపీరైట్ అనుకోండి 60 years ఇప్పుడు లైఫ్ లాంగ్ చేశారు. బట్ జాగ్రఫికల్ ఇండికేషన్ లోపల ఒకసారి ట్యాగ్ వస్తే 10 years ఉంటుంది. కెన్ బి రెన్యూడ్. దాన్ని మళ్ళీ రెన్యూ చేసుకోవచ్చు 10 years అయిపోయాక. ఎస్టాబ్లిషెస్ జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం. సో జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ పెట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో దీని యొక్క యాక్ట్ ఉంది, పేరేంటి? జాగ్రఫికల్ ఇండికేషన్ యాక్ట్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉంటుంది. ఒకసారి జిఐ ట్యాగ్ వచ్చిందంటే 10 years ఉంటుంది. సో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో దీని గురించి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పొందూరు ఖాదీ. ఇట్ ఈస్ హ్యాండ్ స్పన్. చేతో తిప్పుతాం. హ్యాండ్ ఉమెన్. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ నోన్ యాజ్ పట్నూలు అని పిలుస్తామా లేదా? ఇలాంటి ఒక స్టేట్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. పొందూరుకి ఇంకొక నేమ్ ఏంటి? పట్నూలు. పొందూరుకి ఇంకొక నేమ్ ఏంటి? పట్నూలు. ద జిఐ ట్యాగ్ ఫర్ పొందూరు ఖాదీ వాజ్ గ్రాంటెడ్ అండర్ జాగ్రఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్. జిఐ ట్యాగ్ 1999. ఇది కూడా రైటే కదా. జిఐ ట్యాగ్ ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది? కామర్స్ అండ్ ఇండస్ట్రీ. 10 years ఇస్తారు. ఒకసారి ట్యాగ్ వస్తే ఇట్ ఈస్ రెన్యూవబుల్. మళ్ళీ ఇంకొకసారి రెన్యూ చేసుకోవచ్చు. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో క్వశ్చన్స్ అనేవి ఎలా అంటే ఈజీగా రావచ్చు, కష్టంగా రావచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్, దాన్ని పట్నూలు అని పిలుస్తారో లేదో మీకు తెలియకపోతే దొరికిపోతారు. పొందూరు కాటన్కి ఇంకొక పేరు, మన పేరేంటి? పట్నూలు. ఇట్స్ అ కాటన్ ఫ్యాబ్రిక్, నాట్ ఎ సిల్క్ ఫ్యాబ్రిక్. ముందే చెప్తున్నాను. పొందూరు ఖాదీ ఈజ్ కాటన్. రిచ్ పొలిటీషియన్స్ వేసుకుంటారు. ఇట్స్ అ కాటన్ ఫ్యాబ్రిక్, నాట్ సిల్క్. అది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హౌ మ్యాంగ్రూవ్ సెల్స్ హెల్ప్ సర్వైవ్ ఇన్ సాల్ట్ వాటర్. హౌ మ్యాంగ్రూవ్స్ సెల్స్ హెల్ప్ సర్వైవ్ ఇన్ సాల్ట్ వాటర్. సో ఫస్ట్ థింగ్, మ్యాంగ్రూవ్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ తెలుసుకోవాలి. మ్యాంగ్రూవ్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ తెలుసుకోవాలి.
దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మ్యాంగ్రూవ్ సైంటిఫిక్ నేమ్, దాన్ని ఏమని పిలుస్తాం మనం? సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ అని ఏమని అంటామంటే, 1 సెకండ్, రైజోఫోరా మంగ్లీ. మ్యాంగ్రూవ్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? రైజోఫోరా మంగ్లీ అంటాం అన్నమాట. సో అప్పుడప్పుడు సైంటిఫిక్ నేమ్స్ మీద క్వశ్చన్స్ రావచ్చు, సో అందుకోసం చెప్తున్నాను. సో మ్యాంగ్రూవ్స్ అనేవి ఏంటి? మనకి మ్యాంగ్రూవ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? మ్యాంగ్రూవ్స్ అనేవి మనకి ఇంటర్ టైడల్ జోన్స్లో ఉంటాయి. ఇంటర్ టైడల్ అంటే హై టైడ్ లో టైడ్కి మిడిల్లో ఉంటుంది అనమాట ఇంటర్ టైడల్ జోన్స్. ఇవన్నీ ఏంటంటే సాల్ట్ టాలరెంట్ అనమాట. వీటికి వివి ప్యారస్ జెర్మినేషన్ ఉంటుంది. చెట్లు అనేది సీడ్ ద్వారా పుట్టదు, చెట్టు లోపల పిల్ల పుడుతుంది, అక్కడి నుంచి సపరేట్ అవుతుంది. దాన్నే మనం ఏమంటామంటే వివి ప్యారస్ జెర్మినేషన్ అంటాం అనమాట. దీని గురించి ఇన్డెప్త్గా మన ఎన్వైర్న్మెంట్ క్లాసెస్లో నేను కంప్లీట్గా డీల్ చేశాను. మ్యాంగ్రోవ్స్ గురించి 2 క్లాసెస్ తీసుకున్నాను. దాని గురించి ఉన్న ఇనిషియేటివ్స్, దాని యొక్క బెనిఫిట్స్ ప్రతిదీ కూడా. సో చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. A recent study reported explains how cell level adaptation in mangroves. సో మ్యాంగ్రూవ్స్ అనేవి బీచెస్ దగ్గర ఉంటాయి. ఇంటర్ టైడల్ అంటే సాల్ట్ వాటర్ దగ్గర ఉంటాయి. సో సాల్ట్ వాటర్లో కూడా ఎలా బతుకుతున్నాయి అంటే సెల్ లెవెల్ అడాప్టేషన్ ఇన్ మ్యాంగ్రూవ్స్ ఎనేబుల్ దెమ్ టు సర్వైవ్ ఎక్స్ట్రీమ్ salinity, offering insights that could help develop salt tolerant crops at sea level rise. సో ఈ మ్యాంగ్రూవ్స్లో ఉండే ఫీచర్స్ని మనం కనుక వేరే ప్లాంట్స్లో పెట్టాం, వేరే క్రాప్స్లో పెట్టామంటే అవి కూడా అడాప్ట్ అవ్వగలుగుతాం. అందుకోసం వై మ్యాంగ్రూవ్ సర్వైవ్ ఇన్ సాల్ట్ వాటర్. Unlike most plants, mangroves tolerate high salinity and low oxygen conditions. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్లాంట్స్. మ్యాంగ్రూవ్స్ అనేవి ఏం తట్టుకోగలవు? హై సెలినిటీ తట్టుకోగలవు అండ్ లో ఆక్సిజన్ కండిషన్స్. ఎందుకు ఈ సెకండ్ పాయింట్ ఇంపార్టెంట్ అంటే లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ లోపల ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 1 గ్రామ్ ఆఫ్ వాటర్లో 1 గ్రామ్లో ఎక్కువ ఆక్సిజన్ ఉంటుందా, ఎయిర్లో ఎక్కువ ఆక్సిజన్ ఉంటుందా అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ మీరు ఏరియా తీసుకున్న, సేమ్ అమౌంట్ తీసుకున్న ఎయిర్ లోపల ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది. మీరే ఉన్నారు, చాలామంది స్విమ్మింగ్ చేస్తారు. స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ఆక్సిజన్ కరెక్ట్ దొరుకుతుంది ఏంటి? వాటర్లో ఆక్సిజన్ కంపేర్ టు ఎయిర్ తక్కువ ఉంటుంది అనమాట ఒక అమౌంట్ తీసుకున్నప్పుడు. బట్ టోటల్ ఆక్సిజన్ అనేది వాటర్లోనే ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఎయిర్. బట్ ఎయిర్ లోపల డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఆక్సిజన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు వాటర్. సో దాని బేస్డ్ క్వశ్చన్. సో అందుకోసం వాటర్ లోపల ఏమంటుంది, లో ఆక్సిజన్ కండిషన్స్ లోపల కూడా బతకగలవు. రీసెర్చ్ ఫౌండ్ దట్ ఓన్లీ ఫ్యూ క్రిటికల్ సెల్ ట్రైట్స్ అలౌ మ్యాంగ్రోవ్స్ టు ఎండ్యూర్ సాల్ట్ స్ట్రెస్. సో సెల్ లెవెల్లో కొన్ని ట్రైట్స్ ఉండడం వల్ల అవి బతకగలుగుతున్నాయి అన్నమాట. సో సెల్యులర్ అడాప్టేషన్స్ మ్యాంగ్రోవ్స్ ఏం చేస్తాయి? మ్యాంగ్రోవ్స్ లీఫ్ సెల్స్ ఆర్ అన్యూజువల్లీ స్మాల్ ఎపిడర్మల్ పేమెంట్ సెల్స్ అండ్ థిక్కర్ సెల్ వాల్స్. సో మ్యాంగ్రోవ్స్ యొక్క సెల్ వాల్స్ అనేవి థిక్కర్ ఉంటాయి అన్నమాట, గివింగ్ మెకానికల్ స్ట్రెంత్. సో నార్మల్గా ఏంటంటే స్టొమాటా చదివే ఉంటారు. స్టొమాటా ఏం చేస్తుంది? హెల్పింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ వాటర్ వేపర్ని బయటకు వదలడానికి ట్రై చేస్తుంది. బట్ మ్యాంగ్రోవ్ ప్లాంట్స్ లోపల లో స్టొమాటో ఉంటుంది. లో ఫోటోసింథసిస్ చేయడం వల్ల తక్కువ వాటర్ బయటికి రావడం వల్ల సాల్ట్ని ఆపగలుగుతాయి అన్నమాట. మ్యాంగ్రోవ్స్ లీవ్స్ అవి అన్యూజువల్లీ స్మాల్ ఎపిడర్మల్ పేమెంట్స్ అండ్ థిక్ సెల్ వాల్. నెక్స్ట్ ఇయర్ ఈ క్వశ్చన్ వచ్చిందంటే దొరికిపోతారు. మ్యాంగ్రోవ్స్ లోపల ఏముంటాయి? యూజువల్లీ స్మాల్ ఎపిడర్మల్ పేమెంట్స్ అంటే స్కిన్ కింద ఉండే, లీవ్ కింద ఉండేది పార్ట్ని ఏమంటాం? ఎపిడర్మల్ అండ్ థిక్కర్ సెల్ వాల్ గివింగ్ మెకానికల్ స్ట్రెంత్. These traits helps withstand low osmotic potential, preventing damage from salt influx. So ఈ స్మాల్ ఎపిడర్మల్ పేమెంట్ సెల్స్ అండ్ థిక్కర్ సెల్ వాల్, ఈ రెండు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నన్ను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్లో కొడితే మిమ్మల్ని ఎక్కడ కొడతాడు? స్మాల్ ఎపిడర్మల్ పేమెంట్ అండ్ థిక్కర్ సెల్ వాల్స్ వల్ల ఏమవుతుందంట? విత్స్టాండ్ లో ఆస్మోటిక్ పొటెన్షియల్, దానివల్ల సాల్ట్ని ఆపుకోగలుగుతుంది. ఫోటోసింథసిస్ అండ్ లీవ్ స్ట్రక్చర్. మ్యాంగ్రోవ్స్ డో నాట్ ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ స్టొమాటో లైక్ ఇన్లాండ్ ప్లాంట్స్. చెప్పా కదా, ఇన్లాండ్ ప్లాంట్స్, నార్మల్ ప్లాంట్స్ స్టొమాటో బాగా పెద్దగా ఉంటుంది, ఎక్కువ ఫోటోసింథసిస్ చేస్తాయి, బట్ ఇవి ఎక్కువ చేయవు అనమాట. ఇన్స్టెడ్ దేర్ స్ట్రక్చర్స్ ఎనేబుల్ ఎఫిషియంట్ ఫోటోసింథసిస్ అండ్ ఈవెన్ అండర్ సెలైన్ స్ట్రెస్. సో దానివల్ల వాళ్ళు ఫోటోసింథసిస్ అనేది ఎఫిషియెంట్గా చేస్తారు, ఓవర్గా చేయరు. మల్టిపుల్ సాల్ట్ మేనేజ్మెంట్ మెకానిజమ్స్.
డిఫరెంట్ మ్యాంగ్రూవ్ స్పీషీస్ యూస్ డిఫరెంట్ స్ట్రాటజీస్. ఫస్ట్ ఏంటి, సమ్ ఫిల్టర్ సాల్టెడ్ రూట్స్ యూజింగ్ వ్యాక్సీ ఇంటర్నల్ లేయర్స్. వాటిని ఏమంటామంటే నెమటోఫోర్స్ అని ఉంటాయి అన్నమాట. నెమటోఫోర్స్ ఏం చేస్తాయంటే సెల్స్ సాల్ట్ ఎక్స్చేంజ్కి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఫస్ట్ ఏంటి, సమ్ ఫిల్టర్స్ సాల్ట్ అట్ ద రూట్ లెవెల్. కొన్ని మ్యాంగ్రూవ్ స్పీషీస్ ఏం చేస్తే రూట్ లెవెల్లో తీసేస్తే కాజింగ్ వ్యాక్సీ ఇంటర్నల్ లేయర్స్. కొన్ని ఏంటి, అదర్స్ టేక్ ఇన్ సాల్ట్ అండ్ లేటర్ ఎక్స్క్రీట్ త్రూ స్పెషలైజ్డ్ లీఫ్ టిష్యూస్. కొన్ని ఏం చేస్తాయంటే లోపలికి సాల్ట్ తీసేసుకొని తర్వాత బయటికి పంపించేస్తాయి. ఒకటేంటి, సమ్ ఫిల్టర్ సాల్ట్ ఎట్ రూట్ లెవెల్. సో రూట్ లెవెల్లోనే ఫిల్టర్ చేసేస్తాయి. కొన్ని ఏంటి, టేక్ సాల్ట్ మొత్తాన్ని తీసుకొని ఎక్స్క్రీట్ చేస్తాయి. ఎకలాజికల్ అండ్ హ్యూమన్ రెలవెన్స్. మ్యాంగ్రూవ్స్ ప్రొటెక్ట్ కోస్ట్ లైన్ ఫ్రమ్ ఎరోషన్ నుంచి కాపాడడానికి, సునామీలు సైక్లోన్స్ వచ్చి కాపాడడానికి వెళ్ళిపోతే సపోర్ట్ బయోడైవర్సిటీ. మ్యాంగ్రూవ్స్కి ఏదైతే బయోడైవర్సిటీ వాల్యూ ఉంటుందో చాలా ఎక్కువ అనమాట. సో ఇది ఒక ఎకోటోన్. మ్యాంగ్రూవ్ అనేది ఏంటి, ఒక ఎకోటోన్. మీకు కింద క్వశ్చన్, మీ అందరికీ ఒక క్వశ్చన్, వాట్ ఈజ్ అన్ ఎకోటోన్ ఇన్ బయోడైవర్సిటీ ఆర్ ఎన్వైర్న్మెంట్? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ బెనిఫిట్ కోస్టల్ కమ్యూనిటీస్. అండర్స్టాండింగ్ ద సెల్ ట్రైట్స్ మే హెల్ప్ ఇంజనీర్ సాల్ట్ టాలరెంట్ క్రాప్స్. దీనివల్ల మనకి ఏం చేయొచ్చు, సాల్ట్ టాలరెంట్ క్రాప్స్ని తయారు చేయొచ్చు. ఎయిడింగ్ అగ్రికల్చర్ అంటే క్లైమేట్ చేంజ్ లోపల అగ్రికల్చర్ని బెనిఫిట్ చేయొచ్చు. అబౌట్ మ్యాంగ్రూవ్స్ అనేవి ఏంటి, సాల్ట్ టాలరెంట్ ట్రీస్ అండ్ shrubs. దీనివల్ల వ్యాక్సీ లీవ్స్, సెకండ్ థిక్ సెల్ వాల్స్, ఇవన్నీ ఉండడం వల్ల ఏం చేస్తారు, సాల్ట్ టాలరెంట్ ట్రీస్ అండ్ shrubs కూడా ఉంటాయి. ఫౌండ్ ఇన్ ఇంటర్టైడల్ జోన్స్ ఆఫ్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజన్స్. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి ప్రపంచం మొత్తం వరకు ఓన్లీ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ అంటే 0 to 30 degrees లాటిట్యూడ్ వరకు దొరుకుతాయి. ఇంటర్టైడల్ జోన్స్ ఆఫ్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్స్. సెకండ్, థ్రైవ్ ఇన్ సెలైన్ వాటర్ లాగ్డ్ లో ఆక్సిజన్ సాయిల్స్. సెలైన్ లోపల బతుకుతాయి, వాటర్ లాగ్డ్ లో ఆక్సిజన్. కీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, హ్యాబిటాట్, ఇంటర్టైడల్ జోన్స్, ఎషరీస్, డెల్టాస్ అన్నీ కూడా. సైకలాజికల్ అడాప్టేషన్స్ ఏంటి, నెమటోఫోర్స్ చెప్పే కదా, అవి బ్రీతింగ్ చేయలేవు కాబట్టి, రూట్స్ భూమి లోపల ఉండవు కాబట్టి వాటికి నెమటోఫోర్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ రెస్పిరేషన్, ప్రాప్ రూట్స్ ఫర్ సపోర్ట్, రైజోఫోరా. ప్రాప్ రూట్స్ అంటే ఏంటంటే మనకు వాకింగ్ ట్రీస్లా కనబడుతుంటాయి మ్యాంగ్రూవ్స్. అందుకే మీరు మ్యాంగ్రూవ్స్ లోపలికి ఎప్పుడైనా సుందర్బన్స్ ఎక్కడికైనా వెళ్ళారు అనుకోండి, ట్రీస్ నడుస్తున్నట్టు అనిపిస్తాయి. అట్లా ఏమంటామంటే ప్రాప్ రూట్స్, సాల్ట్ సిక్రెటివ్ హ్యాండ్స్ అండ్ లాటిన్ సెల్ బార్కి 3 ఉంటాయి అన్నమాట. నెమటోఫోర్స్ ఉంటాయి రెస్పిరేషన్ కోసం, ఇవన్నీ కూడా. రీప్రొడక్షన్ మీకు స్టార్టింగ్లోనే చెప్పా, వివి ప్యారస్. సీడ్స్ జర్మినేట్ ఆన్ పేరెంట్ ప్లాంట్. ఎందుకంటే సీడ్స్ ఒకవేళ పడిపోతే వాటర్కి కొట్టుకెళ్ళిపోతాయి. అందుకోసం ప్లాంట్ మీదే ఇంకో చెట్టు పిల్ల కూడా పుట్టేస్తుంది అనమాట. దాన్ని వివి ప్యారస్ జర్మినేషన్ అంటాం. గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్, కన్ఫైన్ టు ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్స్, కెనాట్ టాలరేట్ ఫ్రీజింగ్. అవి కోల్డ్ టెంపరేచర్స్లో బతకలేవు. గ్లోబల్ మ్యాంగ్రూవ్ కవర్ ఇన్ 2020 వాస్ 14.2 million hectares. మన దగ్గర ఏంటి, less than 1% ఆఫ్ ట్రాపికల్ ఫారెస్ట్. అన్నిటికంటే లార్జెస్ట్ కంట్రీ ఏంటి, ఇండోనేషియా. మనకి మీరు అందరూ ఏంటంటే ఎగ్జామ్ లోపల ఇండియా హ్యాస్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ట్రీ పాపులేషన్ అంటే దొరికిపోతారు. లార్జెస్ట్ మ్యాంగ్రూవ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, ఇండోనేషియాలో ఉన్నాయి, బ్రెజిల్, ఇవన్నీ చీట్లలో ఉన్నాయి. సో ఇండియా లోపల ఎక్కడ ఉన్నాయి, 4,992 square kilometers, అబౌట్ 0.15% ఆఫ్ ఇండియాస్ జియోగ్రఫికల్ ఏరియా. మన ఇండియాలో ఇప్పుడు మ్యాంగ్రూవ్స్ బాగా ఫేమస్ ఏంటి, సుందర్బన్, భితర్కనిక, గోదావరి దగ్గర ఏంటి, కొరింగా. చాలా మందికి తెలిసే ఉంటుంది కొరింగా అనేది బాగా ఫేమస్. కొల్లేరు దగ్గర ఉంటుంది అనమాట. గుజరాత్ అన్నీ కూడా. సుందర్బన్ ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్ కంటిన్యూస్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. వరల్డ్స్ లార్జెస్ట్ బిగ్గెస్ట్ ఫారెస్ట్ ఇన్ మ్యాంగ్రూవ్స్ ఏంటంటే సుందర్బన్స్ అనమాట. బట్ ఏ కంట్రీలో మ్యాంగ్రూవ్స్ ఎక్కువ ఉన్నాయంటే మీరు దొరికిపోతారు, అందరూ కూడా చూసుకోండి, ఇండోనేషియా. దీని గురించి చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి, అన్నీ కూడా మన క్లాస్లో చెప్పాను. ఇక్కడ చెప్తే మా స్టూడెంట్స్కి అయినట్టు అవుతుంది అనమాట. సో మీరు నా ఎన్వైర్న్మెంట్ క్లాసెస్ తీసుకుంటే యూ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. ఎంత డెప్త్ చెప్పారంటే మ్యాంగ్రూవ్స్, యూ విల్ నాట్ ఈవెన్ ఇమాజిన్. ఏంటి మ్యాంగ్రూవ్స్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుందా అని ప్రతి మెకానిజం కూడా వేసి చెప్పారనమాట. సో క్వశ్చన్, consider the following statements regarding mangroves. Mangroves possess specialized cellular traits such as thick cell walls. అదే కదా చెప్పాం. సెకండ్, mangroves are found across all climatic zones, ఓన్లీ ట్రాపిక్స్లో దొరుకుతాయి. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్.
అది కరెక్ట్ అడిగాడు, ఇన్కరెక్ట్ అడిగాడు. కరెక్ట్ అడిగాడు కాబట్టి ఓన్లీ 1. చూడండి, మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎంత బాగా బిట్స్ ఆన్సర్ చేయొచ్చు. ఆల్వేస్ రిమెంబర్, కాన్సెప్ట్ వస్తే మనం ఎలాంటి బిట్ అయినా చేసి పడేయచ్చు. నేను ఎప్పటికైనా 100 సార్లు నేను ఎవరికైనా అదే చెప్తాను, కాన్సెప్ట్ 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 మీద ఫోకస్ చేయండి. ఆబ్వియస్లీ యూ విల్ గెట్ ది ఆన్సర్స్. ఫర్మ్ థ్రెటన్స్ టు పుల్ అవుట్ పవర్ ప్రాజెక్ట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో దాని గురించి రాద్దాం. సో జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నీ తెలుసు కదా, ఇక్కడ బాగా లార్జ్ స్కేల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ అవుతుంటాయి. A private infrastructure firm has formed the bond of pulling out of major hydro project in Jammu and Kashmir. Jammu and Kashmir లోపల హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని ఆపేస్తామని చెప్పారు. సిటింగ్ ఎలిజిడ్ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అండ్ సెక్యూరిటీ కన్సర్న్స్. జమ్మూ అండ్ కాశ్మీర్ లోపల ప్రాజెక్ట్ చేయడానికి పొలిటికల్ కన్సర్న్స్ ఎక్కువైపోయాయి. About the project is 850 megawatt Ratle hydroelectric power project on Chenab River. The most important from prelims. సో రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఏ రివర్ మీద ఉందంటాడు. మనకి ఏమున్నాయి? ఇండస్, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లజ్. సో చీనాబ్ మీద ఉన్న ప్రాజెక్ట్ ఏంటి? రాట్లే. మిమ్మల్ని అడగొచ్చు, ఎగ్జామ్ లోపల ఇబ్బంది పెట్టవచ్చు. రాట్లే అనేది ఇచ్చేసి జీలం ఇవ్వచ్చు. సో రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఏ రివర్ మీద ఉంది? రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఇస్ ఆన్ చీనాబ్ రివర్. నేను ఎగ్జామ్స్ చూసున్నా, క్వశ్చన్స్ అన్నీ చూసున్నా కాబట్టి నాకు తెలుసు క్వశ్చన్స్ ఏ డైమెన్షన్లో వస్తాయో. సో డోంట్ మిస్ ఇట్. ఇట్ ఈస్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ కిస్తావాడ్ డిస్టిక్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఏ డిస్టిక్ లోపల కట్టబోతున్నారు? కిస్తావాడ్ డిస్టిక్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఆ ప్రాజెక్ట్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు? మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఆ కంపెనీ పేరేంటి? మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. కన్సర్న్స్ రేజ్డ్ బై ద కంపెనీ ఏం చెప్తుంది? ఎలిజిడ్ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్. మెయిన్గా తెలుసు కదా, పొలిటీషియన్స్ కామ్గా ఉండలేరు. అండ్ లోకల్ ప్రెషర్ ఇన్ హైరింగ్ పవర్ ఆపరేషన్స్. థ్రెట్స్ అండ్ ఇంటిమిడేషన్ రిపోర్టెడ్లీ ఎఫెక్టింగ్ వర్కర్ సేఫ్టీ అండ్ మొరల్. సో దీనివల్ల ఏమవుతుంది? ఇలా అలా థ్రెట్స్ ఇవ్వడం వల్ల వర్కర్ సేఫ్టీని ఎఫెక్ట్ చేస్తుంది. కంపెనీ ఏం చెప్పిందంటే వాంట్ కంటిన్యూస్ ఇంటర్ఫరెన్స్. మీరు అలా దూరితే యూ విల్ ఎగ్జిట్ ద ప్రాజెక్ట్ అని చెప్పింది. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. రాట్లే ప్రాజెక్ట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ కీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఆఫ్ ది రీజియన్. ఆ రీజియన్ లోపల చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇయర్ ఫిలిమ్స్ లోపల అడగొచ్చు, రాట్లే పవర్ ప్రాజెక్ట్ ఏ రివర్? చీనాబ్. ఇట్ ఇన్వాల్వ్స్ అండర్ గ్రౌండ్ పవర్ జనరేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అడ్వాన్స్ ఇంజనీరింగ్. సో ఇందులో అండర్ గ్రౌండ్ పవర్ జనరేషన్ కూడా అవుతుందంట. ఎంప్లాయ్మెంట్ అండ్ రీజనల్ ప్రాజెక్ట్ ఎంప్లాయ్స్ 1400 వర్కర్స్ ఉన్నారంట. మెయిన్గా ఆ దగ్గర ఉన్న డిస్టిక్ లోపల. సో దానివల్ల ఏమవుతుంది? డిస్రప్షన్స్ మే ఎఫెక్ట్ లోకల్ లైవ్లీహుడ్. హైడ్రో పవర్ అండ్ ఇండస్ సిస్టమ్ చెప్పా కదా, చైనాబ్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండస్ రివర్ సిస్టమ్. క్రూషియల్ పవర్ హైడ్రో పవర్ ఇన్ నార్త్ ఇండియా. ప్రాజెక్ట్స్ ఆన్ దిస్ రివర్ సఫిషియంట్ ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ని మనం రెన్యూబుల్ ఎనర్జీ కింద తీసుకుంటాం. చాలామంది దొరికిపోతారు ఎగ్జామ్ లోపల, దీన్ని రెన్యూబుల్ పెట్టాలా నాన్ రెన్యూబుల్ పెట్టాలో మీకు తెలియదు. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ మనం రెన్యూబుల్ ఎనర్జీ కింద తీసుకుంటాం. సో ఇందులో చాలా నెటిక్రిటీస్ ఉన్నాయి. నేను ఎక్కడి వరకు ఎంతవరకు అయితే చెప్పగలను అంతవరకు చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే మనం మిగతావన్నీ కోర్సెస్ లోపల ఇన్డెప్త్గా చెప్తాం. నార్మల్గా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ వచ్చిందంటే రెన్యూబుల్ ఎనర్జీ. సో అందులో గ్రీన్ బాండ్ స్కీమ్, ఇలా డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి. అందులో క్లాసిఫికేషన్స్ ఉంటాయి. అవన్నీ మనం క్లాసెస్లో చెప్తాం. సో మెయిన్గా మీ గురించి ప్రాజెక్ట్స్ యాడ్ చేయించాను. బాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఏ రివర్ మీద ఉంది? మనకి ఏ రివర్స్ ఉన్నాయి? ఇండస్, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లజ్ మీద మెయిన్ ప్రాజెక్ట్ ఏంటి? బాక్రా నంగల్ ప్రాజెక్ట్. ఇంకా పాండ్ డ్యామ్ ఎక్కడ ఉంది? బియాస్. బాగ్లిహార్, చీనాబ్, దుల్హస్తి, చినాబ్. ఇది బాగా ఫేమస్ ఈ మధ్య, దుల్హస్తి, చినాబ్. ఉరి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ జీలం అండ్ కిషన్ గంగా, జీలం. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అనమాట. మీ గురించి నేను యాడ్ చేయించాను, మీకు ఎగ్జామ్కి హెల్ప్ అవ్వచ్చు అనే ఒక పర్స్పెక్టివ్తో నేను యాడ్ చేయించాను. ప్లీజ్ యూటిలైజ్ ఇట్. సో ఇప్పుడు చీనాబ్ మీద ఏంటేమన్నా? రాట్లే ఉంది, బాగ్లిహార్ ఉంది, దుల్హస్తి ఉంది. జీలం మీద కిషన్ గంగా బాగా ఫేమస్ అండ్ ఉరి. ఇంకా మన సట్లజ్ మీద ఏంటి? బాక్రా నంగల్, గోవింద్ సాగర్ అన్నీ ఉంటాయి. బియాస్ మీద పాండ్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంపార్టెంట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఇది. జాగ్రఫీ పర్స్పెక్టివ్లో మీరు జాగ్రఫీలో నేర్చుకోకపోయినా ఇప్పుడు నేర్చుకోవాలి, చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. కీ పాకిస్తానీ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇవి మనకు అవసరం లేదు.
పేరు మీద ఉంది. జీలం మీద ఏంటి, నీలం జీలం ప్రాజెక్ట్ అంటే పాకిస్తాన్ ఉంది, అవి మనకు అవసరం లేదు. మనకి మెయిన్గా ఇండియా లోపల ఉన్న ప్రాజెక్ట్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రాట్లే పవర్ ప్రాజెక్ట్. ఇట్ ఈజ్ లొకేటెడ్ ఆన్ చీనాబ్ రివర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇప్పుడే చూసాం, రాట్లే అనేది ఏ రివర్ మీద ఉంది, చీనాబ్. ద చీనాబ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండస్ రివర్ సిస్టమ్. ద మోస్ట్ ఈజియెస్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ వస్తే పెద్ద ప్రాబ్లం లేదు, బట్ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మ్యాచింగ్ ఇవ్వచ్చు. మ్యాచింగ్ లోపల క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. బాక్రా నంగల్ సట్లజ్, పాండ్ డ్యామ్ బియాస్, బాగ్లిహార్ చీనాబ్, దుల్హస్తి చీనాబు, రాట్లే చీనాబు, ఉరీ జీలం, కిషన్ గంగా జీలం అనమాట. క్వశ్చన్స్ రావచ్చు, దొరికిపోతాం. మ్యాచింగ్ లోపల క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నేను యూపీఎస్సీలో చాలా ఎగ్జామ్స్ చూసున్నా కాబట్టి నాకు తెలుసు క్వశ్చన్స్ని ఎట్లా ఫ్రేమ్ చేస్తామో నాకు తెలుసు. సో ప్లీజ్ బీ రెడీ. సో నెక్స్ట్, టఫెస్ట్ రిస్ట్రిక్షన్స్ ఇన్వోక్డ్ యాజ్ ఎయిర్ క్వాలిటీ డ్రాప్స్ టు సీజన్స్లో. సో చెప్పా కదా, ఢిల్లీ అనేది వర్స్ట్గా తయారైంది. సో ఆల్ అబౌట్ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్. ఏం లేదు, ఆల్ అబౌట్ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ అని కొడితే, బై మనీష్ సార్ అని కొడితే మీకు గూగుల్లో డైరెక్ట్గా యూట్యూబ్లో ఒక వీడియో వస్తుంది. అది చూడండి చాలు, మీకు ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి మెట్రలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి, జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి, ఒక్క వీడియోలో మీకు చెప్పేశాను అనమాట. అలాంటి ఒక వీడియో లోపల మీకు 30 minutes వీడియోలో అంత నాలెడ్జ్ వస్తుంది. సో మీకు ఎయిర్ క్వాలిటీ ప్రతిదీ కూడా తెలిసిపోద్ది. మీరు అంటారు థ్యాంక్ యూ సార్ అంటారు, ఆ వీడియో కింద కామెంట్ పెడతారు. అది ఇప్పటికే 600 views అంత వెళ్ళిపోయి ఉన్నది. సో ఈ ఎయిర్ క్వాలిటీ అనేది ఏంటి, ఒక క్యాపిటల్ పనిష్మెంట్, మరణ శిక్ష. సో ఇప్పుడు అక్కడ ఉన్నా అంటే మా ఫ్రెండ్స్కి చాలామందికి బ్లడ్ వస్తుందంట ముక్కు నుంచి, చాలామందికి. అందుకు నాకు ఢిల్లీ లోపల ఉండడం వల్ల హెయిర్ లాస్ ఎంత అయిపోయిందో తెలుసా. సో ఇప్పటికీ నా హెయిర్ అక్కడ ఉన్నప్పుడు చాలా లాస్ అయిపోయింది. అమ్మ ఇంకెందుకు రా బాబు, ఎంత బతికి అమ్మాయి కూడా మనల్ని పెళ్లి చేసుకుంది, జుట్టు లేకపోతే అని పరిగెట్టుకుని వచ్చాను. సో చూడండి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో December 7 308, 314, 282, 259, 307, 349, December 13 431 వర్స్ట్గా ఉంది. సో ఇవన్నీ కూడా చూడండి, సో ఇంత వర్స్ట్గా ఉందన్నమాట. మా ఫ్రెండ్స్ చాలామంది పనిచేస్తున్నారు. నా బెస్ట్ ఫ్రెండ్ పనిచేస్తుంది అక్కడ, C. తన సైంటిస్ట్ అక్కడ, సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ లోపల. సో వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. Delhi NCR recorded its worst air quality of the season, with AQI entering severe category anta, leading to invocation of stricter pollution control measures on graded response action plan. సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి తెలియాలి. ఫస్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 6 పొల్యూషన్స్ మెజర్ చేస్తుంది. కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, PM 2.5, 10, ఇంకా సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్. మన ఇండియా లోపల AQI ఉంటుంది. మన ఇండియా లోపల ఏముంటుంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంటుంది. దీంతో పాటు 2 పొల్యూటెంట్స్ యాడ్ చేస్తాం, అమ్మోనియా, లెడ్. మన ఇండియా లోపల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది కలర్ కోడెడ్ ఇండెక్స్. కలర్స్ ఉంటాయి అన్నమాట, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అలా వెళ్తూ ఉంటాం. ఆరెంజ్ అంటే ఇంకా వర్స్ట్ కేటగిరీ. సో అంత వర్స్ట్గా ఉంటుంది. దీన్ని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెజర్ చేస్తుంది. సో అందులోపల ఢిల్లీ అనేది సివియర్ కేటగిరీ లోపలికి వెళ్ళిపోయింది. ఏంటి, ఢిల్లీస్ NCR recorded its worst air quality of the season. ఏ కేటగిరీ, సివియర్ కేటగిరీ. కీ పాయింట్స్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ టచ్డ్ అంతా 431 సివియర్ కేటగిరీ, ఎక్సీడింగ్ ద ప్రీవియస్ సీజన్లో. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ ఇంకా వర్స్ట్ అయిపోయింది. PM 2.5 పార్టికులేట్ మ్యాటర్ అంటే ఏదైతే డస్ట్ పార్టికల్స్ ఉన్నాయో 2.5 meters కంటే లెస్ డయామీటర్ ఉన్నాయంటే ఇవి అంత వర్స్ట్కి వెళ్ళిపోయింది. ఇంక్రీస్డ్ షార్ప్లీ డ్యూరింగ్ ద డే, వర్సనింగ్ రెస్పిరేటరీ రిస్క్స్. అవి పీలిస్తే ప్రాబ్లం ఏంటంటే రెస్పిరేటరీ డిసీజెస్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. CPCB స్టేటెడ్ దట్, ఎవరు మెజర్ చేస్తారని చెప్పిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని CPCB, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, స్టేటెడ్ దట్ ఎయిర్ క్వాలిటీ ఇంపాక్ట్స్ ఎవ్రీ హెల్తీ ఇండివిజువల్ అండ్ సివియర్లీ ఎఫెక్ట్స్ దోస్ విత్ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్. లేని వాళ్ళకి రోగాలు తెస్తుంది, ఉన్న వాళ్ళకి ఇంకా పెంచుతుంది అనమాట.
ఎమర్జెన్సీ రెస్ట్రిక్షన్స్ ఏంటని పెట్టారు, కంప్లీట్ బ్యాన్ ఆన్ BS3 పెట్రోల్ అండ్ BS4 డీజిల్ 4 వెహికల్స్ ఇన్ ఢిల్లీ NCR. సో BS4 వెహికల్స్ డీజిల్వి BS3 లోపల అన్నింటిలో కూడా ఆపేశారు. కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ యాక్టివిటీస్ బ్యాండ్ అక్రాస్ ద ఎంటైర్. సో కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, అంటే లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ అంతా అయిపోయి చూడండి. ఎంట్రీ ఆఫ్ ట్రక్స్ రిస్ట్రిక్టెడ్ ఎక్సెప్ట్ దోస్ క్యారింగ్ ఎసెన్షియల్ గూడ్స్. మెయిన్గా ఎసెన్షియల్ గూడ్స్ తప్ప మిగతా అన్ని కూడా ఆపేశారు. వర్క్ అండ్ ఎడ్యుకేషన్ మెజర్స్, స్కూల్స్ షిఫ్టెడ్ టు హైబ్రిడ్. 10th 12th తప్ప అన్ని క్లాసెస్ కూడా హైబ్రిడ్ మోడ్లోకి వెళ్ళిపోయి. 50% ఆఫ్ ఎంప్లాయీస్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆఫీసెస్. మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. NCR states indicated to issue immediate enforcement orders. GRAP framework, Graded Response Action Plan అంటాం. Restrictions fall under stage 3 and stage 4 of GRAP, with stage 4 being more stringent. Commission for Air Quality Management may impose further steps including closure of colleges, suspension of non-essential commercial activities అన్నీ కూడా ఆడ్ ఈవెన్ రూల్. పొలిటికల్ రూల్ ఏంటి, పొలిటికల్ కండిషన్స్. ఇప్పుడు బీజేపీ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ, ఢిల్లీలో కూడా బీజేపీ. వాళ్ళు ఏం చెప్పారు, అన్ఫేవరబుల్ మెట్రలాజికల్ కండిషన్స్ అంటున్నారు. ఇంకా వీక్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంట. వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అని ఒక పదం ఉంది, ఇదేంటి, ఒక సైక్లోన్, టెంపరేట్ సైక్లోన్స్ ఢిల్లీ లోపల వస్తే దాన్ని ఏమంట, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. దానివల్ల వర్షాలు పడితే అవి లేవంట. అపోజిషన్ క్రిటిక్స్ దట్ సెంటర్ ఫర్ ల్యాక్ ఆఫ్ లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ లేవు. ఇది ఒక ఏ బాడీ అని చెప్పాను, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది ఒక స్టాచ్యుటరీ బాడీ. ఇట్ ఆల్సీస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గ్రాప్. సో చూడండి, ఎయిర్ పొల్యూషన్ గురించి ఒక వీడియో చేస్తాను, అది చూసి ఈ ఆర్టికల్ చదివితే మీకు చాలా అంటే చాలా బాగా అర్థమవుతుంది. సో దానికి మించి నేను ఇంకేం చెప్పలేను. ఐఎమ్ గివింగ్ యూ ద బెస్ట్ కంటెంట్. మీకు ఏదైతే బెస్ట్ కంటెంట్ బెస్ట్ కంటెంట్ ఉందో అది నేను మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ద ఓన్లీ థింగ్ యూ గైస్ కెన్ డూ ఇస్ బాగా చదువుకోండి, నేర్చుకోండి, ఇంకేం లేదు. నాకు హెల్త్ బాగోకపోయినా బ్రేక్స్ తీసుకుంటూనే చెప్పేస్తున్నాను నేను. ఎందుకు, మీ యొక్క క్వాలిటీ కంటెంట్ ఎడ్యుకేషన్ అనేది ఆగొద్దు. వీలైనంత త్వరలో లైవ్కి వచ్చేస్తాను, మనకి ఇంకా పార్టిసిపేషన్ బాగుంటుంది. నెక్స్ట్, ఇండియన్ నేవీ టు కమిషన్ సెకండ్ MH-60R హెలికాప్టర్ స్క్వాడ్రన్ ఇన్ గోవా. చూద్దాం. మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో 3 ఉంటాయి, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్. నేను మాట్లాడుతున్నట్టు ద ఇండియన్ నేవీ సెట్ టు కమిషన్ ఇట్స్ సెకండ్ MH-60R సీహాక్ హెలికాప్టర్. ఏ హెలికాప్టర్ అంట, సీహాక్ హెలికాప్టర్ స్క్వాడ్రన్ అట్ INS ఇండియన్ నేవల్ సిస్టమ్ హన్సా గోవా, స్ట్రెంథనింగ్ ఇట్స్ ఏవియేషన్ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ. మెయిన్గా మ్యారిటైమ్ సెక్యూరిటీ ప్రమోట్ చేయడానికి ఏం పెట్టబోతున్నాం, MH-60R సీహాక్ హెలికాప్టర్ స్క్వాడ్రన్ పెట్టబోతున్నాం. The second MH-60R squadron INAS 335 Ospreys will be commissioned at INS Hansa Goa. సో INS Hansa ఎక్కడ ఉంది, గోవా లోపల ఉంది. అక్కడ మనం MH-60R. సో ఇలా కూడా అడగొచ్చు, INS Hansa లొకేషన్ ఎక్కడని అడగొచ్చు. కర్ణాటక, కేరళ, గోవా అని అడిగితే మీరు గోవా అని పెట్టాలి. It follows the commissioning of first MH-60R squadron at Kochi in March. సో ఫస్ట్ MH-60R స్క్వాడ్రన్ ఎక్కడ ఉంది, కొచ్చి లోపల ఉంది. ఇప్పుడు ఎక్కడ వచ్చింది, గోవా లోపల INS హన్సా లోపల వచ్చింది అనమాట. సో MH-60R స్క్వాడ్రన్ అక్కడ ఉంది. అబౌట్ MH-60R సీహాక్ హెలికాప్టర్, ఇట్స్ అ మల్టీ రోల్ హెలికాప్టర్. అంటే ఏంటి, వార్ టైంలోనే హెల్ప్ చేస్తుంది, నార్మల్ డిజాస్టర్ టైంలోనే హెల్ప్ చేస్తుంది. ఇట్స్ ఏ మల్టీ రోల్ హెలికాప్టర్ equipped with advanced weapon sensors and state-of-art avionics. సో MH-60R సీహాక్ హెలికాప్టర్ అనేది తోపు. ఇమేజ్ చూద్దాం. MH-60R హెలికాప్టర్. ఎప్పుడైనా సరే పిక్టోగ్రాఫిక్ మేనేజ్మెంట్ ఇమేజెస్ అనేవి మనకు ఉంటే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. వన్స్ అగైన్ మా వైఫై కరెక్ట్గా వస్తున్నట్లేదు, వచ్చింది. సో చూడండి, MH-60R హెలికాప్టర్. సో ఎలా ఉన్నాయి చూడండి, ఇవి మల్టీ రోల్ అనమాట. మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, యునైటెడ్ స్టేట్స్ నుంచి తెచ్చుకున్నాం. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇట్స్ మల్టీ రోల్ హెలికాప్టర్ ఎక్విప్డ్ విత్ అడ్వాన్స్డ్ వెపన్ సెన్సర్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఏవియానిక్స్. నెక్స్ట్,
డిజైన్ టు అడ్రస్ బోత్ కన్వెన్షనల్ అండ్ ఎసిమెట్రిక్ మ్యారిటైమ్ థ్రెట్స్, అన్ని రకాల థ్రెట్స్ని తట్టుకోగలదు. ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ విత్ ఫ్లీట్ ఆపరేషన్స్ అండ్ ప్రూవెన్ ఇన్ మల్టిపుల్ ఆపరేషనల్ రోల్స్, అన్ని రోల్స్లో ఉంది. ఆపరేషనల్ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఎన్హాన్సెస్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్, యాంటీ సబ్మరైన్ వార్ఫేర్లో తోపు అండ్ యాంటీ సర్ఫేస్ వార్ఫేర్. సో అన్ని యాంటీ సబ్మెరైన్, యాంటీ సర్ఫేస్ వార్ఫేర్, సర్వేలెన్స్, సర్చ్ అండ్ రెస్క్యూ క్యాపబిలిటీస్ అన్నిటి లోపల కూడా తోపులి. ఎక్స్టెండ్స్ ద ఆపరేషనల్ రీచ్ ఆఫ్ ఇండియన్ నేవీ, ఇండియన్ నేవీ ఇంకా సస్టైన్ నేవల్ ఆపరేషన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా ఇట్ విల్ ఆల్సో స్ట్రెంగ్తన్ ఇండియాస్ బ్లూ వాటర్ నేవీ క్యాపబిలిటీస్, అది కూడా పెంచుతుంది అనమాట. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి? డిప్లాయ్మెంట్ ఇన్ ఇండియన్ ఓషన్ రీజన్ బూస్ట్స్ మెరిటైమ్ ప్రెజెన్స్ అండ్ డిటరెన్స్ పెంచుతుంది. రీఎన్ఫోర్సెస్ ఇండియాస్ ఎబిలిటీ టు కౌంటర్ ఎవాల్వింగ్ మెరిటైమ్ థ్రెట్స్ అండ్ సేఫ్ గార్డ్స్. ఇండియన్ నేవీ మోడర్నైజేషన్ డ్రైవ్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ బ్రాడర్ ఎఫర్ట్ టు మోడర్నైజ్ అండ్ నేవల్ ఏవియేషన్స్ ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్. సో MH-60R ఇదేంటి? ఒక హెలికాప్టర్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దానికి ఇంకొక పేరేంటి? సీ హాక్ అంటాం. మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? USA. దీని యొక్క ఫస్ట్ స్క్వాడ్రాన్ కొచ్చిలో పెడితే సెకండ్ ఎక్కడ పెట్టాం? INS హన్సా గోవా లోపల పెట్టాం. అండ్ ద నెక్స్ట్ ఆర్టికల్, కేరళ గవర్నర్ సేస్ దేర్ ఇస్ జుడిషియల్ ఓవర్ రీచ్ ఇన్ వైస్ ఛాన్సలర్ సెలక్షన్. మీకు మొన్నే చెప్పాను, మొన్నే హిందూ అనాలిసిస్ ఫ్రైడే లోపల చెప్పాను. వైస్ ఛాన్సలర్, నార్మల్గా ఛాన్సలర్స్, స్టేట్ యూనివర్సిటీస్ ఛాన్సలర్ ఎవరు? గవర్నర్. వైస్ ఛాన్సలర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్. బట్ ఇష్యూ ఏంటి? గవర్నర్ అనేవాడు యొక్క ఓన్ డిస్క్రిప్షనా లేకపోతే యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తో హెల్ప్తో పెట్టాలా అనే దాని మీద ఇష్యూ మీద నడుస్తుంది అనమాట. సో ఇప్పుడు జ్యుడిషియరీ ఒక బెంచ్ వేసింది అన్నాను కదా, దులియా ప్యానల్. ఏ ప్యానల్? దులియా ప్యానల్ ఏదైతే ఉందో దీన్ని జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అనేసి గవర్నర్ అన్నారు. The Kerala governor criticized Supreme Court's intervention in the appointment of vice chancellors in state universities, alleging దాన్ని ఏమన్నారు? జుడిషియల్ ఓవర్ రీచ్. అంటే you're violating separation of powers, మీరు వైలేట్ చేస్తున్నారు, and encroachment into domains assigned to constitutional and state authorities. Key points: issues raised by governor. The governor objected to judicial intervention in వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్స్ ఇన్ డిజిటల్ యూనివర్సిటీ కేరళ. మన ఫస్ట్ డిజిటల్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఏంటి? కేరళ లోపల, అందులోపల అండ్ APJ అబ్దుల్ కలాం టెక్నాలజికల్ యూనివర్సిటీ. ఈ ఆర్గ్యూడ్ దట్ కోర్ట్స్ షుడ్ ఇంటర్ప్రెట్ ద లా, నాట్ అమెండ్ ఆర్ రీప్లేస్ స్టాచ్యుటరీ ప్రొసీజర్స్. అతను ఏం ఆర్గ్యూ చేశారు? కోర్ట్స్ అనేవి లాని ఇంటర్ప్రెట్ చేయాలి కానీ వాళ్ళు వచ్చి దూరిపోకూడదు. ఆర్గ్యుమెంట్స్ ఆన్ సపరేషన్ ఆఫ్ పవర్స్. అపాయింట్మెంట్ పవర్స్ ఆర్ వెస్టెడ్ ఇన్ అథారిటీస్ సచ్ as ఛాన్సలర్ అండ్ సచ్ కమిటీస్. మా చేతిలో ఉంది యాజ్ పర్ యూనివర్సిటీ లాస్. సో జ్యుడిషియరీ దూరితే ఏంటి? జ్యుడిషియల్ డైరెక్షన్స్ టు కాన్స్టిట్యూట్ ఆర్ మాడిఫై సచ్ కమిటీస్ వర్ టర్మ్డ్ యాజ్ ఉజర్ప్షన్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ రోల్స్. ఆ గవర్నర్ యొక్క రోల్, ఆ రోల్స్ అప్పుడు దూరిపోవడం. రెఫరెన్స్ టు జ్యుడిషియల్ ప్రెసిడెంట్స్. The governor cited earlier judgments recognized chancellor's authority in vice chancellor selection. సో ముందు జ్యుడిషియరీ అనేది ఏం చెప్పింది? ఛాన్సలర్ యొక్క ఇష్టం. ఛాన్సలర్ అంటే బేసికలీ గవర్నర్ యొక్క ఇష్టం అని చెప్పింది అనమాట. ఈ క్వశ్చన్ వై సిమిలర్ ప్రొవిజన్స్ నౌ బీయింగ్ డిస్రిగార్డెడ్ బై కోర్ట్స్. సో ఏదైతే మీరు ముందు జడ్జిమెంట్స్ ఇచ్చారో వాటిని ఎందుకు ఇప్పుడు మీరు వైలేట్ చేస్తున్నారు? కన్సర్న్స్ ఓవర్ ఇన్స్టిట్యూషనల్ అటానమీ. కోర్ట్స్ అండర్టేకింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ వాజ్ సెట్ టు అండర్మైన్ అటానమీ ఆఫ్ యూనివర్సిటీస్. వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ లోపల దూరడం అనేది వాళ్ళ యొక్క అటానమీని తీసేయడమే. ఎంసైజ్ దట్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ మస్ట్ ఫంక్షన్ విత్ ఇన్ ఇట్స్ లీగల్ డిఫైన్డ్ డొమైన్. సో ప్రతి ఇన్స్టిట్యూషన్స్కి ఒక అటానమీ ఉంటుంది, దాన్ని మీరు వైలేట్ చేస్తున్నారు. రోల్ ఆఫ్ వైస్ ఛాన్సలర్. ప్రిన్సిపల్ అథారిటీ ఆఫ్ ది యూనివర్సిటీ. వైస్ ఛాన్సలర్ అనేవాడు ప్రిన్సిపల్ అథారిటీ ఆఫ్ ది యూనివర్సిటీ. వైస్ ఛాన్సలర్ ఇస్ ద ప్రిన్సిపల్ అకాడమిక్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది యూనివర్సిటీ. నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ వచ్చేయచ్చు. వైస్ ఛాన్సలర్ని ఏమంటాం మనం? ప్రిన్సిపల్ అకాడమిక్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది యూనివర్సిటీ. యాక్ట్స్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ అకాడమిక్ వింగ్స్. సో ఎగ్జిక్యూటివ్ వింగ్స్, అకాడమిక్ వింగ్స్కి అతను ఒక బ్రిడ్జ్ కింద యాక్ట్ చేస్తాడు. అండ్ ప్రిన్సిపల్ అకాడమిక్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. లీడర్షిప్ అండ్ గవర్నెన్స్ రోల్ ఏంటి? అతనికి ఏముంటుంది? ఎక్స్పెక్టెడ్ టు పొసెస్ ఇంటిగ్రిటీ, లీడర్షిప్ క్వాలిటీస్, అకాడమిక్ ఎక్సలెన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్
experience, plays a key role in maintaining quality, relevance, growth and adaptability to higher education institutions. అతనికి ఫంక్షన్స్ ఏంటి? ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ది కోర్ట్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అకాడమిక్ కౌన్సిల్, ఫినాన్స్ కమిటీ అండ్ సెలక్షన్స్ కమిటీ. ఇవన్నిటికీ అతను చైర్మన్ కింద ఉంటారు, వైస్ ఛాన్సలర్. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అకాడమిక్ కౌన్సిల్, ఫినాన్స్ కమిటీ అండ్ సెలక్షన్స్ కమిటీ ప్రతిదానికి కూడా అతను ఉంటారు. ప్రిసైడ్స్ ఓవర్ కాన్వొకేషన్స్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఛాన్సలర్స్. ఛాన్సలర్ లేనప్పుడు ఉంటారు అనమాట. సో ఎన్ష్యూరింగ్ లీగల్ కంప్లయన్స్, responsible for ensuring the acts, statutes, ordinances and regulations are fully observed. అన్ని చూసుకోవాలి. must be vested with adequate powers to discharge the duties. సో ఎక్స్పర్ట్ కమిటీస్, మనం వేసిన కమిటీస్ ఏంటి? రాధాకృష్ణ కమిటీ, కొతారి కమిషన్, జ్ఞానం కమిషన్ అండ్ రామ్లాల్ పరిక్ కమిటీ. అన్నీ కూడా వైస్ ఛాన్సలర్స్ గురించి చదవడానికి వేసిన కమిషన్స్ అనమాట. దిస్ ఈజ్ హౌ వి కంక్లూడ్ అవర్ హిందూ అనాలిసిస్. సో వైస్ ఛాన్సలర్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్లో వైస్ ఛాన్సలర్ నెక్స్ట్ ఇయర్ రావచ్చు. ఇన్నిసార్లు న్యూస్లో ఉంది కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్. ప్రిన్సిపల్ అథారిటీ ఆఫ్ ది యూనివర్సిటీ ఈజ్ ద ప్రిన్సిపల్ అకాడమిక్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది యూనివర్సిటీ. సో అతను ఏమంటాం? ప్రిన్సిపల్ అకాడమిక్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటాం. ఎగ్జిక్యూటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచెస్కి అతను వింగ్. ఇంకా అతను చైర్మన్. దేనికి చైర్మన్? చైర్మన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అకాడమిక్ కౌన్సిల్, ఫినాన్స్ కమిటీ అండ్ సెలక్షన్స్ కమిటీ అన్నిటికీ కూడా అతను చైర్మన్. ఇది మీరు వైస్ ఛాన్సలర్ గురించి బాగా తెలుసుకోవాలి. అతన్ని ఎవరు అపాయింట్ చేస్తారు? బేసికలీ గవర్నర్. నెక్స్ట్ MH-60R డ్రోన్స్, MH-60R హెలికాప్టర్స్ అనేవి ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? యుఎస్ నుంచి తెచ్చాం. సెకండ్ స్క్వాడ్రన్ అనేది INS హన్సా గోవా లోపల పెట్టబోతున్నాం. వాటిలో రోమియో హెలికాప్టర్స్ అని కూడా అంటారు అనమాట. నెక్స్ట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది బాగా డిప్ అయిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లోపల ఉండే పొల్యూషన్స్ ఏంటంటే ఎవరు మెజర్ చేస్తారు, సో అన్నీ కూడా చెప్పాం మనం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. నెక్స్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్. నాట్లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ లోపల పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉండడం వల్ల ఆపేస్తామంటున్నారు. సో అది చాలా ఎఫెక్ట్ చూపించవచ్చు. ఇంపార్టెంట్ బాక్రా నంగల్ సట్లెజ్ మీద ఉంటుంది, పాంగ్ డ్యామ్ బియాస్ మీద ఉంటుంది, బాగ్లిహార్ దుల్హస్తి చినాబ్ మీద ఉంటాయి, ఉరి కిషన్ గంగా ఈ రెండు జైలు మీద ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్, వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వస్తూ దొరికిపోతారు. ఇంకా మ్యాంగ్రూవ్స్ ప్రపంచం అంతా దొరకవు, ఓన్లీ ట్రాపిక్స్లోనే ఉంటాయి. మీకు వాటి గురించి వీలైనంత వరకు చెప్పాను. మ్యాంగ్రూవ్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎకోటోన్స్ కింద ఎకోటోన్స్ యొక్క డెఫినేషన్ ఏదైతే ఉందో కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. అండ్ పొందూరు కాటన్, దాన్ని ఇంకొకటి ఏమని పిలుస్తాం? పట్నూలు అని కూడా పిలుస్తాం. దానికి GI ట్యాగ్ ఇచ్చాం. ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది, ఎన్ని ఇయర్స్ వస్తుంది, ప్రతిదీ కూడా మీరు చదువుకున్నారు ఇన్ డెప్త్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ప్రిలిమ్స్. అండ్ నెక్స్ట్ మీథేన్ ఎమిషన్స్ గురించి చదువుకున్నాం. అవి ఎలా హెల్ప్ అవుతున్నాయి, వాటి వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటి, వాటి లోపల ఏమేమి చేయొచ్చు, చేంజెస్ తీసుకుని రావచ్చు, ఆ ఎమిషన్స్ ట్రాకింగ్ లోపల అన్నీ కూడా తీసుకుని వచ్చాం. సెకండ్, జ్యుడిషియరీ అనేది ఎలా దిగిపోతుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఎలాగా కట్టేలు చేస్తుంది, జ్యుడిషియరీ అనేది ఏదైతే కాపాడాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లోపల అది దూరిపోవడం అనేది కరెక్ట్గా లేదనేసి మాట్లాడుకున్నాం. అది కూడా ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మీరు అది కూడా చూసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్, సోషల్ మీడియా బ్యాన్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఇవన్నీ ఆర్టికల్స్ కూడా ఇన్డెప్త్గా మనం డిస్కస్ చేసాం. ప్రతి ఆర్టికల్ని ఇన్డెప్త్గా డిస్కస్ చేసాం. సో 9 ఆర్టికల్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆస్ట్రేలియా బ్యాన్ అవనియండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అందులో ఇంపార్టెంట్ పాలిటీ పాయింట్స్ చెప్పాను. మీథేన్ గురించి చెప్పాను. ఖాదీ, పొందూరు కాటన్, శ్రీకాకుళంది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మ్యాంగ్రూవ్స్ ఎలా వాటి యొక్క సాల్ట్ని థిక్ సెల్ వాల్స్ ఇంకా లో ఎపిడర్మల్ అంటాయి అన్నమాట. స్మాల్ ఎపిడర్మల్లో ఉంటుంది, దానివల్ల వస్తుంది. అండ్ రాట్లే, జమ్మూ అండ్ కాశ్మీర్, వరస్ట్ ఎయిర్ క్వాలిటీ ఇన్ ఢిల్లీ, MH-60R హెలికాప్టర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. INS హన్సా గోవా లోపల అండ్ కేరళ గవర్నర్, వైస్ ఛాన్సలర్. ఈ 9 ఆర్టికల్స్ ఇన్డెప్త్గా డిస్కస్ చేసాం మనం. ఈ ఆర్టికల్ కూడా తగ్గించలేదు. మన దగ్గర బ్లాక్ బస్టర్ ఇయర్ అండ్ ఆఫర్ లోపల ప్రతి కోర్స్ మీద 20% ఆఫర్ ఇస్తున్నాం. సో ప్రతి స్టూడెంట్, ఎవ్రీ స్టూడెంట్ కూడా ఈ ఆపర్చునిటీని తీసుకోండి. చాలామంది హిందూ అనాలిసిస్ వరకు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ కోర్సెస్ లోపల ఇంకా డెప్త్గా చెప్తాం. హిందూ అనాలిసిస్ ఓకే చెప్తున్నాను, బట్ దీనికి ఎక్స్టెన్షన్ ఇక్కడ అంతా సెగ్రిగేటెడ్గా ఉంటుంది అనమాట. నాలెడ్జ్ అనేది మీకు కరెక్ట్గా రాదు. బట్ ఎన్వైర్న్మెంట్ 50 క్లాసుల్లో చెప్పాను నేను. మీకు మొత్తం ఫ్లోలో ఎన్వైర్న్మెంట్ నేర్చుకుంటారు.
సో ఇలాగ సబ్జెక్ట్ కోర్సెస్ అన్నీ కూడా మీకు యాప్ లోపల దొరుకుతాయి అన్నమాట. సో మీరు కోర్సెస్ కొనుక్కుంటే ఇంకా బెనిఫిట్ అవుతారు. ఇన్స్టిట్యూషన్ వైజ్ అయితే మీరు కూడా బెనిఫిట్ అవుతారు అనమాట. అండ్ అట్ లాస్ట్ January 1 నుంచి ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్ లాంచ్ అవబోతుంది. ఇందులోపల మెయిన్ ద యూఎస్పీ ప్రిలిమ్స్ హ్యాక్ సిరీస్ మన సమ్యక్ సార్ డీల్ చేయబోతున్నారు. వెరీ లో కాస్ట్ ప్రొవైడ్ చేయబోతున్నాం. కరెంట్ అఫైర్స్ మొత్తం నేనే ప్రొవైడ్ చేయబోతున్నాను. ప్రతి సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ మన PT 365 ప్రతిదీ కూడా నేనే డీల్ చేయబోతున్నాను. మీకు చాలా అంటే చాలా వాల్యూ ఫర్ మనీ కోర్స్ అనమాట. మీకు చాలా హెల్ప్ అవ్వబోతుంది ఈ కోర్స్. ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. మన కోర్స్ ఈజ్ గోయింగ్ టు బి ద గేమ్ చేంజర్. మీరు నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ లోపల ఆ 100 మార్క్స్ ఏదైతే ఉందో 100 మార్క్స్ ఏదైతే ఉందో దాన్ని క్రాక్ చేయాలంటే మన ప్రిలిమ్స్ హ్యాక్ సిరీస్ అనేది మీకు చాలా అంటే చాలా హెల్ప్ చేయబోతుంది. దిస్ ఈజ్ మై గ్యారంటీ. మీకు నేను బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఓన్లీ థింగ్ దట్ రిక్వైర్స్ ఈజ్ యువర్ సపోర్ట్. మీరు అందరూ కూడా ఇనిషియేటివ్ లెవెల్ పార్ట్ తీసుకోండి. మెయిన్గా హిందూ అనాలిసిస్ చూస్తున్న సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరెవరైతే ఇంకా నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ అవ్వన్నారో మీకు ఈ కోర్స్ అవసరం లేదు. మీకు బ్లాక్ బస్టర్ ఇయర్ అండ్ ఆఫర్ లోపల కోర్సెస్ ఉన్నాయి. బట్ ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి ఈ ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది. ప్లీజ్ పర్చేస్ అవర్ కోర్స్. మన కోర్స్ కొనుక్కోండి. మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవ్వబోతుంది. ఇట్స్ మై గ్యారంటీ. సో మీరు యూజ్ చేసుకుంటారని అనుకుంటూ నా హెల్త్ సెట్ అయ్యగానే రావడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం అన్ని ఎఫర్ట్స్ చేస్తున్నాను. ఐ హోప్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ ఓకే. విల్ మీట్ ఇన్ టుమారో అనాలిసిస్. ఒకవేళ నాకు బాగుంటే వచ్చేస్తా లైవ్, లేకపోతే రేపు కూడా రికార్డెడ్ వర్షన్లోనే మీకు నేను అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కోఆపరేటింగ్ విత్ మీ. కొద్ది రోజుల్లోనే వచ్చేయబోతున్నాను. నేను వచ్చేగానే ఇంకా మన అనాలిసిస్ని దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.